హే గాయ్స్, నేను మేమను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా, దోగ్జా ఆ మంటలలో పడి కాలి చనిపోతాడనమాట. నోటిఫికేషన్ కూడా వస్తుంది లాస్ట్కి దోగ్జా చనిపోయాడు అనేసి. ఇంకా దోగ్జా ఏదో తెలియని ప్లేస్లో లేస్తాడనమాట. అక్కడ ఏముండదు, చుట్టూ నల్లగా ఉంటుందన్నమాట, మొత్తం చీకటిగా అందుకు. అప్పుడే దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, అసలు ఇలా మంటల్లో పడి కాలి చనిపోవడం చాలా పెయిన్ఫుల్, అసలు దీన్ని నేను ఊహించుకోలేక కూడా పోతున్నాను, ఇంత పెయిన్ఫుల్ డెత్ ఇది అని ఆలోచిస్తూ ఉంటాడు. అయినా అలానే కదా నేను కూడా చనిపోయింది అని ఆలోచిస్తాడు. అప్పుడే తనకి నోటిఫికేషన్ వస్తుందన్నమాట, 4th వాల్ అనేది ఇప్పుడు మెంటల్ ట్రోమా వల్ల ఆఫ్ అయిపోయింది అని వస్తుంది. మళ్ళీ ఈ 4th వాల్ ఏంటి అని దోగ్జా చూస్తాడు. అసలు ఇంతవరకు వేస్ ఆఫ్ సర్వైవల్ నిజం అనేది ఇప్పుడు ఇంకా ఖచ్చితంగా నేను నమ్మచ్చు, అసలు నేను దాంట్లోనే జీవిస్తున్నాను. అదంతా పక్కన పెడితే అసలు ఈ 4th వాల్ ఏంటి, ఎప్పుడు చూసినా సార్కి 4th వాల్ అని వస్తూ ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అయినా దీనంతా ఆలోచించి ఏం లాభం ఉందిలే, ఇప్పుడు ఇదంతా అసలు అవసరం లేని విషయాలు, ఇదంతా పక్కన పెడితే ఇంకా లాస్ట్కి నాకు అనుకున్నట్టు కింగ్ ఆఫ్ నో కిల్లింగ్ అనే ఒక టైటిల్ వచ్చింది, సో ఇంకా ముందుకు వెళ్దామని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఈ కింగ్ ఆఫ్ నో కిల్లింగ్ అనేది ప్రతి ఒక్కరికి రాదు. ఎవరైతే ఇంతవరకు కూడా అసలు ఒక్క కిల్లు కూడా చేసుండారో వాళ్ళకి వస్తుందన్నమాట. దోగ్జా ఇంతవరకు స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక కిల్లు కూడా చేయలేదంట, అందుకే వచ్చిందంట. ఇంకా కింగ్ ఆఫ్ నో కిల్లింగ్ వచ్చింది కదా, దాని ప్రివిలేజెస్ కూడా ఉంటాయిలే, దానివల్ల నేను మళ్ళీ చనిపోయినా కూడా మళ్ళీ తన బాడీలోకి తను వెళ్ళొచ్చు అని దోగ్జా అనుకుంటాడు. ఇంకా అప్పుడే తనకి ఒక నోటిఫికేషన్ వస్తుందన్నమాట, అంటే ప్రివిలేజ్ ఆఫ్ కింగ్ ఆఫ్ నో కిల్లింగ్ హ్యాస్ బిన్ డీలేడ్ అని వస్తుంది. ఎందుకంటే తన ఎక్స్క్లూజివ్ స్కిల్తో క్లాష్ అవ్వడం వల్ల అది కొంచెం లేట్ అవుతుంది అని వచ్చి ఉంటుందన్నమాట. ఏంటి క్లాషా, అసలు ఎర్రరా, ఎలా జరిగింది అన్నట్టు అనుకుంటూ ఉంటాడు దోగ్జా. అప్పుడే దోగ్జాకి ఒమ్నిషియన్ రీడర్స్ వ్యూ పాయింట్ అనేది స్టేజ్ 3కి వచ్చి ఉంటుందన్నమాట, అది యాక్టివేట్ అయిపోయి ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది, అసలు దీనంతటికి టైం కాదు కదా, అసలు ఏం జరుగుతుంది, అసలు స్టేజ్ 3 అంటే దాంట్లో ఏముంటుంది అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే మనకు కట్ చేస్తే ఇక్కడ చుమ్మూర స్టేషన్ చూపిస్తూ ఉంటాడనమాట. ఇంకా పిల్లు అనుకుంటూ ఉంటాడు, అసలు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ పక్క గిల్యోంగ్ ఏమో పనుకొని ఉంటాడు, ఆ కళ్ళలో ఇంకా దోగ్జా హ్యూంగ్ అనుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే పిల్లుకి తన ఫ్యామిలీ గుర్తొస్తుంది అనమాట, తన వైఫ్ తన కూతురు గుర్తొస్తుంది. అప్పుడే వచ్చి సంఘ వచ్చేసి పిల్లుతో అంటూ ఉంటుంది, అందరితో కలిసి ఉండడం చాలా బాగుంది కదా, మీరు అసలు అనుకోలేదు కదా ఇలా ఉంటుందని, నేను చూశానులే ఇందాక మీరు నవ్వుతూ ఉన్నారు అంటుంటే పిల్లు అంటాడు, తొందరగా ఈ పిల్లోని పక్కకు తీసుకుంటూ ఉంటాడనమాట. ఇంకా దాని తర్వాత సంఘ అంటుంది, మిమ్మల్ని చుమ్మూరు స్టేషన్కి మ్యాగ్నెట్ అంటారు కదా, అసలు మీకు ఎంత ల్యాండ్ ఉండేది ఏంటి అని సంఘ అడిగితే, మిగతా వాళ్ళందరికంటే మరీ అంత ఎక్కువ ఏం లేదులే అని పిల్లు అంటాడనమాట. ఇంకా సంఘ అంటుంది, కానీ అందరి దగ్గర కంటే మీ దగ్గర మరీ అంత ఎక్కువ లేకపోయినా కేవలం మీకు మాత్రమే కదా ల్యాండ్ లార్డ్ అనే అట్రిబ్యూట్ ఉండింది గంగ్పిల్దో గారు అని అంటూ ఉంటుంది. చాలామంది ల్యాండ్ లార్డ్ అలయన్స్ వాళ్ళకి కూడా ల్యాండ్ ఉన్నప్పటికీ వాళ్ళకి ఎవరికి రాలేదు అసలు అని అంటూ ఉంటుందన్నమాట. అప్పుడే ఇంకా పిల్లు అంటాడు, ల్యాండ్ ఉన్నంత మాత్రం సరిపోదు, ఆ ల్యాండ్ కూడా మంచి ల్యాండ్ అయి ఉండాలి అని పిల్లు అంటాడు. అసలు మంచి ల్యాండ్ అంటే ఏంది అని సంఘ అడిగితే, ఎక్స్పెన్సివ్ ల్యాండ్. సంఘ అడుగుతుంది, ఏంటి చూసి మీకు అంత ల్యాండ్ ఉందా అంటే, నాకు ఉండేది అని పిల్లు అంటాడనమాట. ఇదంతా దోగ్జా అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు. అంటే దోగ్జా ఉంటాడనమాట. అంటే దోగ్జా బాడీ అక్కడే ఉండిపోతుంది, అంటే ఇందాక మంటల్లో కాలిపోయి ఉంటుంది కదా అక్కడ. దోగ్జా ఒక ఏమంటారు సౌల్, అంటే మీరు తన ఆత్మ అనే చెప్పచ్చు అనమాట, అది ఇక్కడ ఉంటుందన్నమాట. అసలు ఏం జరుగుతుంది, నేను ఇక్కడ ఈ సీన్ నేను చుమ్మూరు స్టేషన్లో ఎక్కడ చూడగలుగుతున్నాను, అసలు ఎలా చూడగలుగుతున్నాను, అసలు ఈ ఒమ్నిషియన్ రీడర్స్ వ్యూ పాయింట్ 3rd స్టేజ్ ఎఫెక్ట్ ఇది అంటే ఏంటి అసలు ఈ ఎఫెక్ట్ అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా గిల్యోంగ్ పిల్లు సంఘ వచ్చేసి కొంచెం చూస్తుంటారు, ఏంటో జరుగుతుంది అన్నట్టు చూస్తూ ఉంటారు. హే అందరు ఇక్కడికి అసెంబుల్ కండి అని పిల్లు అంటాడనమాట. అప్పుడే గిల్యోంగ్ వచ్చేసి ఒక ఇన్సెక్ట్స్తో మాట్లాడుతూ ఉంటాడు, ఏం జరుగుతుందా అని. వాళ్ళందరూ ఏం జరుగుతుంది అని అడిగితే చూస్తారన్నమాట, అక్కడంతా మాన్స్టర్స్ వచ్చి ఉంటాయి అన్నమాట. మనందరం అటాక్లో ఉన్నాము, అందరు జాగ్రత్త, అందరు చూడండి మీ పొజిషన్స్లోకి ఉండండి, గంగ్పిల్దో గారు మీరు అక్కడికి వెళ్ళండి, మనం అంతా ప్రాక్టీస్ చేశాం కదా ఈ మార్నింగ్ ఎక్కడ ఉండాలో అనేసి, అక్కడ వెళ్ళండి అని సంఘ వాళ్ళందరికీ డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే గంగ్పిల్దో కూడా తన ఆర్మడ్ జోన్ వచ్చేసి ఇప్పటికీ లెవెల్ 8లో ఉంటుందన్నమాట, దాన్ని యాక్టివేట్ చేసేస్తాడు. ఇంకా గ్రూప్ ఏ వాళ్ళు మీకు తెలుసు కదా, మీరు అక్కడ ఫ్రంట్లో ఉండండి, గ్రూప్ ఏ వాళ్ళు మీరు సెంటర్లో ఉండండి, ఫైరింగ్ జోన్ దగ్గర ఉండండి, సి వాళ్ళందరూ గంగ్పిల్దో దగ్గరికి వెళ్ళండి అని చెప్తూ ఉంటారనమాట. అంతంగా అక్కడంతా మాన్స్టర్స్ వస్తాయి, వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారనమాట. ఆపండి వాళ్ళని, ఎలాగైనా ఆపండి, గంగ్పిల్దో గారిని కాపాడండి, ఎవరైనా తనకి సెక్యూరిటీగా ఉండండి అని అలా ఫైట్ చేస్తూ ఉంటారు. మొత్తానికి వాళ్ళు దాన్ని అంతం చేసేసి ఉంటారు ఆ మాన్స్టర్స్ అన్నిటిని. చూసారా, మనందరం కలిసి ఉండడం వల్లనే త్వరగా అంతం చేయగలిగామని వాళ్ళు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే కొంతమంది వస్తారనమాట, వాళ్ళు అంటారనమాట, హిమలయన్స్ ఫ్లూట్ మీకు సరిపోయినట్టు లేదు, ఇంకా ఎక్కువ కావాలా అన్నట్టు అంటూ ఉంటాడు. అవును, ఈ ప్లేసే కదా యూజింగ్ క్యూక్ ఉండేది, గ్రేడ్ 9 స్పీసెస్ అండర్ గ్రౌండ్ మాన్స్టర్స్ మాత్రం దీన్ని ఏం చేయగలవు, యూజింగ్ క్యూక్ ప్లేస్ కదా ఇది అని అతను అంటూ ఉంటాడు.
దాని తర్వాత అక్కడ వస్తారనమాట. దాదాపు ఒక 5 మంది వస్తారు అక్కడికి ఆ ప్లేస్‌కి. అప్పుడే వచ్చేసి పిల్లలు వచ్చేసి వెంటనే వెళ్ళి ఆ సామురాయి గర్ల్‌ని పిలవండి అంటారు. అప్పుడే వెనకాల నుంచి జీహే వచ్చి నేను ఇక్కడే ఉన్నాను ఆల్రెడీ అని అంటుందనమాట. ఆ వ్యక్తి అవతల ఆ 5 మెంబర్స్‌లో ఒకడు అంటాడనమాట. చూస్తుంటే నిజమే ఉన్నట్టుంది. మ్యారిటైమ్ అడ్మైరల్ ఇంకా ఆర్మర్ ల్యాండ్ లార్డ్ ఇప్పుడు సేమ్ టీమ్‌లోనే ఉన్నట్టున్నారు అని అంటూ ఉంటాడా. అప్పుడే పిల్లు అంటాడు, అసలు నువ్వెవరు? ఇంతకీ ఏ గ్రూప్ నుంచి వచ్చారు మీరందరూ? ఇట్లా చెడవాగుడు వాగకండి అన్నట్లు అంటూ ఉంటాడనమాట. మీరిప్పుడు గానీ ఇలానే వాగుతున్నారంటే నేను మిమ్మల్ని అందరినీ చంపేస్తాను ఇక్కడే అని చెప్తూ ఉంటాడు. ఇంక అప్పుడే అందులో ఉండే ఒక వ్యక్తి అడుగుతా ఉంటాడనమాట. అతను ఏదో మొత్తం బ్లాంకెట్ లాగా కప్పుకొని ఉంటాడు. ఆ వ్యక్తి అడుగుతాడు, అసలు డ్రాగన్ సైడ్‌కి పంపించింది ఎవరిని అంటే, ఇంకొక వ్యక్తి పక్కన ఉండే వ్యక్తి చెప్తాడు, మనం నెంబర్ 5ని, 6ని, 8ని, 9ని పంపించాము. కానీ అసలు వాళ్ళందరూ నిజమైన అపోస్టల్సే కాదు. కానీ వాళ్ళు మనకి యూజ్‌ఫుల్లే అని చెప్తూ ఉంటాడనమాట. ఇంకా సోల్ బయట ఉండేవాళ్ళు తప్ప మన దగ్గర ఇంకా కేవలం 5 మెంబర్స్ మాత్రమే ఉన్నారు అన్నట్లు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మన 5 మంది చాలులే వీళ్ళందరిని అంతం చేయడానికి. అయినా కూడా జీహేని నేను చూసుకుంటాను. నాకు తెలిసి తనంత పెద్ద డీల్ ఏం కాదు. తను సముద్రంలో ఉన్నంత వరకే చాలా బాగా ఫైట్ చేయగలదు. ఇదేం సముద్రం ఏం లేదు కదా! సో, తనను నేను ఈజీగా ఓడించగలను అన్నట్టు ఆ వ్యక్తి అంటుంటాడు. అసలు ఎవడు ఈడు అన్నట్లు జీహే అంటుందనమాట. ఇంక మీరందరూ నరకానికి వెళ్ళండిరా అన్నట్లు పిల్లు వచ్చేసి ఆర్మర్ జోన్‌ని యాక్టివేట్ చేస్తాడు. ఇంక దోగ్జా వచ్చేసి అవన్నీ చూస్తూ ఉంటాడనమాట దూరంగా నిలబడేసి. ఏంటి వీళ్ళు నిజంగానే అసలు చుంగులో స్టేషన్‌ని అటాక్ చేయాలనుకున్నారా? అసలు యూజింగ్ క్యూక్‌ని ఎలా ఓడించాలనుకున్నారు వీళ్ళు? యూజింగ్ క్యూక్‌ని ఎలాగైనా వీళ్ళు పక్కకి నెట్టేసి ఈ ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నారే వీళ్ళు నిజంగానే. అయినా అసలు వీళ్ళు ఇలా ఎలా ఆలోచించారు? అసలు ఇలా జరగడానికి వీలు లేదు. నాకు తెలిసి వీళ్ళు ఈ ప్లాన్‌ని స్టార్టింగ్ నుంచే మొదలుపెట్టినట్టున్నారు. అయినా హెమ్లిన్స్ ఫ్లూటా? అయినా దాని దగ్గర నుంచి అసలు ఈ మ్యానా బాంబ్ షీల్డ్ ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా గాంగ్‌పిల్‌లో అటాక్స్ పనిచేసేలాగా లేవు అని అనుకుంటూ ఉంటాడు దోగ్జా. ఇంక జీహే ఏమో బాగా ఫైట్ చేస్తూ ఉంటుందన్నమాట. అవతల వాళ్ళు అనుకుంటూ ఉంటాడు, ఏంటి అసలు లీ జీహే ఇంత స్ట్రాంగ్‌గా ఎలా అయింది ఫస్ట్ నుంచే? తను ఇంత స్ట్రాంగ్‌గా ఫస్ట్ నుంచి ఉండకూడదు కదా! అసలు ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అందులో చూసారు కదా! అసలు గాంగ్‌పిల్‌లో ఆర్మర్ జోన్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంది ఈ థర్డ్ టర్న్‌లో అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. అంటే దోగ్జాకి తెలుసనమాట. నార్మల్‌గా అయితే గాంగ్‌పిల్‌తో కూడా లీ జీహే కూడా ఈ థర్డ్ టర్న్‌లో ఇంత పవర్‌ఫుల్‌గా ఉండేవాళ్ళు కాదు ఒరిజినల్ నోవెల్‌లో మాత్రం. కానీ ఇప్పుడు చాలా పవర్‌ఫుల్‌గా ఉండిపోతారనమాట. ఇంకా దోగ్జా అనుకుంటాడు, అయినా సంగా గిల్లియం కూడా మరీ అంత ఈజీగా కూడా ఓడిపోరులే. వాళ్ళు కూడా చాలా బాగానే ఫైట్ చేస్తారు. వీళ్ళందరిని అంత ఈజీగా ఓడించలేరు అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే దోగ్జా వచ్చేసి ఆ బ్లాంకెట్ వేసుకొని ఉంటాడు కదా! ఆ వ్యక్తిని చూసి ఏంటి అసలు అది డిస్ట్రక్టివ్ మ్యానా బాంబు కదా అన్నట్లు దోగ్జా ఆలోచిస్తాడు. ఆ బాంబుని వేస్తాడనమాట ఆ వ్యక్తి. వేయడంతో లీ జీహే ఇంకా మొత్తం వాళ్ళ టీం జుంగ్మూరో స్టేషన్ మొత్తం అన్నమాట అందరూ వీక్ అయిపోతారనమాట. దోగ్జా అనుకుంటాడు వీడేనా వాడు అని అనుకుంటూ ఉంటాడు. ఇందాక చెప్పింటాడు కదా అపోస్టల్స్‌లో నేనే నెంబర్ 5th ర్యాంక్ అని చెప్తూ ఉంటాడు కదా! వాడు చెప్పింటాడు కదా! వాడు మాత్రమే ఒకరు కంప్లీట్‌గా నోవెల్ మొత్తం రివిలేషన్ చదివేసి ఉంటారని చెప్పింటాడు కదా! దోగ్జా అనుకుంటాడు వీడేనా వాడు అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. వీడేనా అసలు అపోస్టల్స్‌కి రూలరు అని అనుకుంటూ ఉంటాడా. ఇంకా అవతల వాడు అంటూ ఉంటాడు, మొత్తానికి ఇప్పుడు కరెక్ట్‌గా ఉంది. అయినా నువ్వు జస్ట్ ఒక సపోర్టింగ్ రోల్ కదా! నువ్వు ఎందుకు ఇలా యాక్ట్ చేస్తున్నావు? నేను నిన్ను ఖచ్చితంగా చంపుతాను నిదానంగా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఆ రూలర్ వచ్చేసి చెప్తాడనమాట, నెంబర్ 7 మనకి దీనికి టైం లేదు అని చెప్తాడనమాట. అప్పుడే నెంబర్ 7 అంటాడు, దీన్ని చంపుకోకుండా పోవడం నాకు ఇష్టం లేదు. మనకి దొరికింది. దీన్ని చంపకపోతే ఏమర్థం ఉంది అన్నట్లు అంటూ ఉంటాడనమాట. అప్పుడే వచ్చేసి హెల్ప్ అనేది దోగ్జాకి కనిపిస్తుందనమాట. ఒక వర్డ్ హెల్ప్ అనేసి. దోగ్జా ఆలోచిస్తాడు, అయినా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఎక్కడికి వచ్చాను? కానీ లీ జీహే హెల్ప్ మీ అని ఎందుకు అడుగుతుంది? తను ఏమైనా నన్ను చూసిందా? అప్పుడే తనకి నోటిఫికేషన్ వస్తుంది. ఎక్స్క్లూజివ్ స్కిల్ 4th వాల్ వచ్చేసి ఇప్పుడు ఇంకా కొంచెం సరిగ్గా పని చేసినట్లు లేదు అన్నట్లు వస్తుంది. అయినా లీ జీహే ఒక సైడ్ క్యారెక్టర్ కదా! అసలు ఏంటి వాడు ఆ నెంబర్ 7 లీ జీహేది జుట్టు పట్టుకొని లాగుతూ ఉంటాడా? అసలు అంత చిన్నపిల్లది జుట్టు పట్టుకొని ఎలా లాగుతున్నాడు వాడు అని దోగ్జాకి చాలా కోపం వస్తూ ఉంటుందన్నమాట. ఇంక అప్పుడే దోగ్జాకి వచ్చేసి 4th వాల్ ఒక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? అప్పుడే దోగ్జాకి అర్థం కాదు. దోగ్జాకి కొంచెం ఎలానో ఉంటుందన్నమాట. వామిటింగ్ వచ్చేలాగా అలా ఉంటుందన్నమాట సెన్సేషన్ మొత్తం. ఇంకప్పుడే ఓమ్నిషియన్ రీడర్స్ వ్యూ పాయింట్ ఉంది కదా! అది బాగా ఇంక్రీజ్ అయిపోయి ఉంటుందన్నమాట దాని లెవెల్. అప్పుడే అని ఏంటి నాకు ఇప్పుడు డిజీగా ఉంది అని అనుకుంటూ ఉంటాడనమాట. కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంకప్పుడే అక్కడి నుంచి వేరే వర్తన్ బయటకు వస్తాడనమాట. ఎవరా అని చూస్తామా? అక్కడ చూస్తే ఎవరో కాదు యూజిన్ హ్యూక్ వస్తాడనమాట. కానీ దోగ్జా ఏమో మొత్తం అంతా యూజింగ్ హ్యూక్ ఏం చేస్తున్నాడో తను చేస్తున్నాడన్న ఫీలింగ్ వస్తుందనమాట. ఏంటి నేను గ్రహించగలుగుతున్నాను ఏం జరుగుతుంది అసలు? ఏంటి నేను నడుస్తున్నానా? అసలు నేను ఎలా నడుస్తున్నాను? అయినా అందరు నన్ను ఎందుకు చూస్తున్నారు? అందరికి నేను కనపడుతున్నానా?
అయినా అసలు చుమ్మూరు స్టేషన్‌లో ఎందుకున్నాను? నా బాడీ చుమ్మూరు స్టేషన్‌లో ఎందుకుంది? ఏందో నాకు అర్థమైనంత వరకు ఇక్కడ ఏదో కరెక్ట్‌గా లేదు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆ నెంబర్ 7 తల తెంపేస్తాడనమాట కత్తితో. ఏంటి కరెక్ట్‌గా లేదు, ఇది జరిగిండకూడదు అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. ఇంక మిగతా వాళ్ళు అక్కడ చూసే వాళ్ళందరూ షాక్ అయిపోతారనమాట. అపోస్టల్స్ గానీ, రూలర్ గానీ, ఇంక సంగా గానీ, జీహే గానీ అందుకు. అసలు ఎవరు నువ్వు అని అంటారనమాట. దోక్షకి అసలు ఇది ఇష్టం ఉండదనమాట ఏం జరుగుతుందో. అప్పుడే చెప్తాడనమాట, నేను యూజింగ్ హ్యుక్‌ని. ఇంకా ఇప్పుడు మీరందరూ చనిపోండి అని అంటాడనమాట. ఇంకా ఏం జరుగుతుందో మనకు అక్కడ చూపియరనమాట. ఇంక కట్ అయిపోయి ఇక నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఎఫెక్ట్ ఆఫ్ ఎక్స్‌క్లూజివ్ స్కిల్ ఒమ్నిషియంట్ రీడర్స్ వ్యూ పాయింట్ స్టేజ్ 3 హ్యాస్ బీన్ లిఫ్టెడ్. ఇంకా ఇందాక స్కిల్ క్లాష్ ఎర్రర్ అని వచ్చింటుంది కదా, అది కూడా ఇప్పుడు నార్మలైజ్ అయిపోయింది అని వస్తుంది. దాని తర్వాత మీకు కింగ్ ఆఫ్ నో కిల్లింగ్ ప్రివిలైజ్ వచ్చింది, మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు అని వచ్చి ఉంటుంది. సో ఇంకా మీరు మీ బాడీలోకి వచ్చేయచ్చు, మీరు అంటే చనిపోయి ఉంటాడు కదా దోగ్జా వచ్చేసి, చనిపోయిన దగ్గర నుంచి మీరు మళ్ళీ మీ బాడీలోకి ఎంటర్ అవ్వచ్చు అని నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇంకా లాస్ట్కి అంటే మంటలలో కాలిపోయి ఉంటాడు కదా, తన బాడీ కూడా అంతా కాలిపోయి ఉంటుంది కదా, అప్పుడు మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, రీజనరేషన్ ఆఫ్ యువర్ బాడీ హ్యాస్ బీన్ బిగాన్ అని. అంటే తన బాడీ వచ్చేసి ముందులాగా అయిపోతుంది అనమాట. మొత్తం ఆ మంటలలో కాలిపోయినా కూడా మళ్ళీ మామూలుగా తయారవుతుంది. ఆ హార్ట్ కూడా ఇంకా బీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే దోగ్జా లేస్తాడు. దోగ్జా లేసి ఇంకా చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు. ఇంకా ఫోర్త్ వాల్ వచ్చేసి ఇప్పటికీ యాక్టివేట్ అయి ఉంటుంది అనమాట, మెంటల్ ట్రోమా వల్ల వచ్చేసి. ఇంకా దోగ్జా ఆలోచిస్తాడు, ఏంటి ఏం జరుగుతుంది, నేను ఇందాక అక్కడ అతన్ని చంపేశాను కదా, అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను, అయినా నేను ఇక్కడ చాలా వేడిగా ఉంది నాకు, ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, చుమ్మూరు స్టేషన్లో నిజంగా ఉండేది యూజింగ్కేనా, అలా అయితే నేను కొంచెం రిలీఫ్గా ఉన్నాను, తను అక్కడ ఉన్నాడు కాబట్టి అంతా చదువుకుంటుంది. అయినా ఆలోచిస్తే అసలు ఈ ఒమ్నిషియంట్ రీడర్స్ వ్యూ పాయింట్ స్టేజ్ 3 అంటే ఏంటి, అసలు దానికి ఏమైంది, ఇందాకే ఒక్క క్షణం ముందు నేను చుమ్మూరు స్టేషన్లో ఉన్నాను, కానీ నేనేంటో నన్ను నేను యూజింగ్గా ఊహించేసుకున్నాను, తన బాడీ నా బాడీ అన్నట్లు అయిపోయింది నాకు, అసలు ఏం జరిగింది, నేను కోరుకునే మూమెంట్స్ ఏం జరగలేదు, అసలు ఆ ఫింగర్స్, అతను నడిచే విధానము, అసలు అతని స్వాడ్ ఇవన్నీ చూస్తుంటే తను ఖచ్చితంగా యూజింగ్ హ్యుక్ అని నాకు అర్థమైంది, కానీ నేను యూజింగ్ హ్యుక్గా ఎలా మారాను నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే దోగ్జాకి వచ్చేసి ఒక యూసేజ్ రివార్డ్ వచ్చినట్టు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఒమ్నిషియంట్ రీడర్స్ వ్యూ పాయింట్ని యూజ్ చేసినందుకు రివార్డ్ వచ్చిందంట. ఇంకా కింగ్ ఆఫ్ నో కిల్లింగ్ని ప్రివిలేజ్ని యూజ్ చేసేసారు కంప్లీట్గా అని కూడా వస్తుంది నోటిఫికేషన్. ఇంకా అప్పుడే హీవోన్ వచ్చేసి గట్టిగా అడుస్తుంది దోగ్జా అని. ఇంకా వెనకాల మామూలుగా ఉంటారు కదా, మామూలుగా ప్రాఫిట్స్, వాళ్ళు ఏమంటూ ఉంటారంటే, యూజింగ్ హ్యుక్ గారు మీరు వచ్చారా, నాకు తెలుసు మీరు ఖచ్చితంగా పినాకి అనే యూజ్ చేసి వచ్చేసి ఉంటారు అని అంటూ ఉంటాడు. కింగ్గా నాకు వచ్చిన అట్రిబ్యూట్ పేరు కింగ్ ఆఫ్ నో కిల్లింగ్, అయినా కూడా అసలు ఏంటి దాని ప్రివిలేజ్ ఏంటి, నా బాడీని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడమేనా, నా బాడీ ఇప్పుడు మామూలుగా ఉంది కదా ఇదేనా దాని ప్రివిలేజ్. అప్పుడే దోగ్జా అనుకుంటాడు, ఏంటి నేను అసలు ఒక ప్లాట్ఫామ్ నెంబర్ 1ని కనిపెట్టలేకపోతున్నాను అని దోగ్జా అనుకుంటాడు. ఏంటంటే ఇప్పుడు నెంబర్ 2 ఉందనుకో, 2 మెంబర్సే ఉండాలి, 1 ఉన్నా కూడా కుదరదు అనమాట, అది యాక్టివేట్ కాదు, ఎంత నెంబర్ ఉంటే ఖచ్చితంగా అంతమంది ఉండాల్సిందే అనమాట. ఇంకా దోగ్జా వచ్చేసి తన 100 కర్మ కాయిన్స్ యూస్ చేసేసి ఇంకా మొత్తానికి తన స్ట్రెంగ్త్ని ఇవన్నీ పెంచుకుంటాడు, ప్లస్ తన లోపల ఉండే టాక్సిన్స్ని కూడా రిమూవ్ చేసుకుంటాడు అనమాట. ఇంకా అప్పుడే హీవోన్ అంటుంది, హ్యుంగ్సుంగ్ అక్కడ చూడు, మీరు ఇద్దరు అక్కడికి వెళ్ళండి, ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళండి ఏంటి. హ్యుంగ్సుంగ్ వచ్చేసి దోగ్జాని తీసుకొని ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్తాడనమాట. అప్పుడే ఇంకా ఆ డ్రాగన్ వచ్చేసి ఫ్లేమ్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ని యాక్టివేట్ చేసినా కూడా వీళ్ళకి ఏం కాదు, ఇంకా యాక్టివేట్ అయిపోతుంది వీళ్ళ షీల్డ్ వచ్చేసి. దోగ్జా బాగానే ఉన్నావా, అసలు నేను నమ్మలేకపోయాను, నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయి అనుకున్నాను ఒక నిమిషం నిన్ను చూడగానే అని హింసుంగ్ అంటూ ఉంటాడు. నన్ను చూస్తున్నావు కదా బాగానే ఉన్నా అని దోగ్జా అంటాడు. కానీ నీ దగ్గర ఏదైనా ఉందా నేను వేసుకోవడానికి, నా దగ్గర అంటే దోగ్జా బాడీ రికవర్ అయిపోయిన తర్వాత తన మీద బట్టలు కూడా ఏమి ఉండవు అనమాట. ఇంకా అయినా ఇప్పుడు నా ఐటమ్సే నాకు చాలా ముఖ్యము, నా బట్టల కంటే నా ఐటమ్స్ ఎక్కడున్నాయి, అసలు నా అన్బ్రోకబుల్ ఫెయిత్ వచ్చేసి ఇంకా డ్రాగన్ కాల్ దగ్గర ఉంది, నా ఫ్లాగ్ కూడా అక్కడే ఉంది, నాకు అవి కావాలి ఖచ్చితంగా అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ ప్లాట్ఫామ్స్ మాయమైపోగానే దోగ్జా అని హీవోను రిప్రజెంటేటివ్ గారు అనేసి ఇంకా మిగతా వాళ్ళిద్దరు సుంకుకు మిన్చోబు వాళ్ళిద్దరూ వస్తారనమాట. దోగ్జాని బట్టలు లేకోకుండా చూస్తారనమాట. ఇంకా దోగ్జా అలా కూర్చుని ఉండిపోతాడు. ఇంకప్పుడే హీవోన్ అంటుంది, ఏం బాధపడద్దు, మేమేం చూడలేదులే, నీకు అంతగానే ఏదన్నా ఇబ్బందిగా ఉంటే సరే తీసుకో అని చెప్పేసి హీవోన్ తనది కోట్ ఇస్తుంది అనమాట. అంటే దోగ్జా తెచ్చింటాడు కదా ఒకటి కోటు, అది హీవోన్ ఇస్తుంది తనకి. థ్యాంక్ యూ హీవోన్ అని చెప్తాడు దోగ్జా. ఇంకా దాని తర్వాత ఆ డ్రాగన్ ఏమో ఇంకా వీళ్ళ వైపు వస్తూ ఉంటుందా, అప్పుడే దోగ్జా అంటాడు, సరే మనం పదండి వెళ్దాం పదండి అంటాడు. అప్పుడే సుంకుకు వచ్చేసి అసలు ఇప్పుడు మనం ఏం చేయాలి రిప్రజెంటేటివ్ గారు అని అంటాడనమాట. అసలు మిగిలిపోయిన అపోస్టల్స్ అందరూ చనిపోయారు అని చెప్తూ ఉంటాడా.
అప్పుడు ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, ఈ మంటల వల్ల అపోస్టల్స్ అందరు చనిపోయారు. సో అక్కడ ఐస్ పిల్స్ ఉంటాయి కదా అపోస్టల్స్ వాడినవి, అవన్నీ అక్కడ ఉంటాయన్నమాట. ఇంకా దోగ్జా గమనించి చెప్తుంటాడనమాట. ఇంకా దోగ్జా ఏం చేస్తాడంటే త్వరగా ఆ డ్రాగన్ కిందికి వెళ్ళి తన ఫ్లాగ్ని తన కత్తిని తీసుకుంటాడనమాట. అప్పుడే ఇంకా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మళ్ళీ రీఫామ్ అయిపోయి ఉంటాయి. అప్పుడే ఇంకా వాళ్ళ 5 మంది 5 ఉండే నెంబర్లోకి వెళ్ళిపోతారనమాట. ఇంకా అప్పుడే ఇంకా దుకైబి వస్తుంది. ఏంటి మీరందరూ బాగానే ఉన్నట్టున్నారు, మీకు లక్ బాగానే ఉందిలే అని అంటూ ఉంటారు. అప్పుడే ఇంకా హీవన్ అంటుంది, ఛా ఏంటి ఇది, అసలు ఈ దుకైబి ఏం చేస్తుంది అన్నట్లు దోగ్జాని అడుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడే ఇంకా దోగ్జా అంటాడు, ఆగండి మనం ఇప్పుడు ఇంకా దాంతో ఫైట్ చేయాల్సి ఉంది అని అంటాడు. దోగ్జా ఇంకా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఆ పోస్టల్స్ దగ్గర ఐస్ పిల్స్ ఉన్నాయి కదా, అవి వాళ్ళు గ్రూప్ ఒక 5 మెంబర్స్ దాకా ఉన్నారు. సో మేము కూడా 5 మెంబర్స్ ఉన్నాం, మాకు కరెక్ట్గా సరిపోతాయి. ఇంకా మేము అవి తిన్నామంటే ఈ లెసర్ డ్రాగన్తో ఈజీగా ఫైట్ చేయొచ్చు. అయినా మేము మొత్తానికి దీన్ని చంపచ్చా లేదా అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే దోగ్జా అందరికీ చెప్తాడు, మీరందరూ 5 డైరెక్షన్లో వెళ్ళిపోండి, అక్కడ ఐస్ పిల్స్ ఉంటాయి అవన్నీ తీసుకోండి, అవి మీరు ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి తీసుకునేలాగా చూడండి, దాంతో మీరు విన్ అవ్వచ్చు ఇక్కడ అని చెప్తాడు. ఇంకా హింసుంగ్ దగ్గర మౌంటైన్ స్మాష్ ఉంది కదా, కానీ తన దగ్గర అగిలిటీ లేదు. జుంగ్హీవన్ దగ్గర అగిలిటీ ఉంది కానీ తనకి 1 షాట్ స్కిల్ ఉండిండదు. సో ఇంకా దోగ్జా అవన్నీ ఆలోచిస్తూ ఇంకా అట్లే 4100 కాయిన్స్ తన మేనా మీద ఇన్వెస్ట్ చేస్తాడు దోగ్జా. 16 నుండి 25 లెవెల్కి వచ్చేస్తుంది. ఇంకా అప్పుడే దోగ్జా ఐస్ పిల్ని తీసుకుంటాడా, తనకి అప్పుడే 40% మోర్ ఐస్ డ్యామేజ్ విల్ బీ డీల్డ్ అని నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అప్పుడే దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, అయినా ఓమ్నిషన్ రీడర్స్ వ్యూ పాయింట్ నాకు కొన్ని తన వీక్ పాయింట్స్ కూడా చూపించచ్చు కదా, అయినా నాకు ఒక రివార్డ్ వస్తుంది అని నోటిఫికేషన్ వచ్చింది కదా, అసలు రివార్డ్ ఏంటి. దోగ్జాకి నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. ఆల్రెడీ ఓమ్నిషియన్స్ రీడర్స్ వ్యూ పాయింట్ అనేది యాక్టివ్లోనే ఉంది అని నోటిఫికేషన్ వస్తుంది. ఆ ఓఆర్వి స్కిల్ని స్టేజ్ 3ని యూస్ చేసినందుకు మీకు ఒక రివార్డు కూడా ఉంది అని నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకో నోటిఫికేషన్ ఏమొస్తుందంటే, మీరు ఫస్ట్ పర్సన్ ప్రోటాగనిస్ట్ వ్యూ పాయింట్ని ఇందాక ఎక్స్పీరియన్స్ అయ్యారు అని. అంటే ఫస్ట్ పర్సన్ ప్రొటాగనిస్ట్ వ్యూ పాయింట్ అంటే ప్రొటాగనిస్ట్ ఎవరు ఇక్కడ, యూజింగ్ క్యూక్ కదా. ఫస్ట్ పర్సన్స్ వ్యూ అంటే మన కొద్దీ మనమే అదేదో చేసినట్టు ఊహించుకోవడం అనమాట. ఇప్పుడు ఇందాక యూజింగ్ క్యూక్ వచ్చేసి అతన్ని చంపేసి ఉంటాడు కదా నెంబర్ 7ని, కానీ దోగ్జా ఏమనుకుంటాడు, తన్ను చంపేసిన ఫీలింగ్ దోగ్జాకి వచ్చింది కదా, దాన్నే ఇది అంటారనమాట ఫస్ట్ పర్సన్ ప్రొటాగనిస్ట్ వ్యూ పాయింట్ అనేసి. సో ఇంకక్కడ తనకి ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఇక్కడ ప్రొటాగనిస్ట్లో ఉన్న స్కిల్స్ని మీకు కొంచెం ఇచ్చాము, మీరు దీనిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే దోగ్జా ఆశ్చర్యపోతాడు, ఏంటి ప్రొటాగనిస్ట్ స్కిల్స్ నాకు ఇస్తారా అన్నట్లు, అసలు ఏంటి అయితే నాకు యూజింగ్ క్యూక్ది ఒక స్కిల్ వస్తుందా అన్నట్లు దోగ్జా ఆశ్చర్యపోతాడు. అప్పుడే తన వెనకల నుంచి డ్రాగన్ తన మీదకే నిప్పు వదులుతుండగా హ్యూవన్ వచ్చి కాపాడుతుంది అనమాట. హే ఏం చేస్తున్నావు అసలు, అలా నిలబడి ఏం చనిపోవాలని ఉందా నీకు మళ్ళీ అని హ్యూవన్ అంటుంది. ఇంకా వాళ్ళు సైడ్కి వెళ్ళిపోయిన తర్వాత దోగ్జాకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. మీకు కొన్ని లిస్ట్ ఇచ్చాము స్కిల్స్, దాంట్లో నుంచి మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అని ఉంటుంది. ఏంటి నాకు ఆప్షన్స్ కూడా ఇచ్చారా అని దోగ్జా ఆలోచించి చూస్తే 3 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ది కోల్డ్ రెసిస్టెన్స్, సెకండ్ది ఫ్లేమ్ రెసిస్టెన్స్, థర్డ్ది లైట్ డిటెక్షన్. కోల్డ్ రెసిస్టెన్స్ అంటే ఆ మంచు నుంచి ఇదంతా దానికి పనికి వస్తుంది, సో ఈ సిచ్యువేషన్లో పనికిరాదనమాట. సెకండ్ది వచ్చేసి ఫ్లేమ్ రెసిస్టెన్స్, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి అది కరెక్ట్గానే ఉంటుందన్నమాట. ఇక్కడ అంతా జరిగేది ఆ డ్రాగన్స్ నుంచి వచ్చే ఫ్లేమ్స్తోనే కదా, సో ఇది బాగా పనికి వస్తుంది. థర్డ్ది వచ్చేసి లైట్ డిటెక్షన్. ఇప్పుడు మామూలుగా అయితే పర్వాలేదు, లైట్ డిటెక్షన్ మంచి స్కిల్లే, కానీ ఇప్పుడు అవసరం పడదు దోగ్జాకి. దోగ్జా అనుకుంటుంటాడు, నేను అనుకున్నా అంత మంచి పవర్స్ నాకే ఎందుకు ఇస్తారులే, నేనేదో హై సెల్ఫ్ డిఫెన్స్, బ్రేకింగ్ ద స్కై స్పాట్మెన్షిప్ ఇలాంటివన్నీ ఊహించుకుంటుంటే ఇక్కడేమో ఇలాంటివి వచ్చాయి, కానీ పర్వాలేదులే లైట్ డిటెక్షన్ నాకు దగ్గర ఇలాంటిది ఒకటి ఉండాలనుకున్నాను, కానీ ఇప్పుడున్న చాయిస్కి నాకు ఫ్లేమ్ రెసిస్టెన్సే చాలా ఆబ్వియస్ చాయిస్, నేను ఇప్పుడు తీసుకోవాల్సింది మాత్రం అది అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా దోగ్జా ఆలోచిస్తుంటాడు, నాకు ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడా. ఇంకా తన స్కిల్ని యాక్టివేట్ చేస్తాడు. స్కిల్ని యాక్టివేట్ చేసి తన మెమొరీలో తను చదివింటాడు కదా పాస్ట్లో మొత్తం అదంతా చూస్తూ ఉంటాడన్నమాట. అప్పుడు హీవన్ ఉంటుంది, దోగ్జా ఏం చేసినా తొందరగా చేయని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు ఒకటేమైనా. అప్పుడే దోగ్జా వచ్చేసి ఆప్టైన్ కోల్డ్ రెసిస్టెన్స్ అని కోల్డ్ రెసిస్టెన్స్ని యాక్టివేట్ చేస్తాడు. ఇంకా దాని తర్వాత అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది, మీరు కోల్డ్ రెసిస్టెన్స్ని తీసుకున్నారు, ఇప్పుడు యాక్టివేట్ చేయొచ్చు ఆ స్కిల్ని అని వస్తుంది అనమాట. హ్యూంగ్సుంగ్ మీరు అసలు ఐస్ పిల్స్ని తినలేదు కదా, తినకుంటే నాకు ఇవ్వండి అని అడుగుతాడనమాట. ఇంకా సుంకుకు మించి మీరిద్దరు కూడా నాకు ఇవ్వండి అంటారు. ఇంకా అవన్నీ 6 ఉంటాయి మొత్తం, వాళ్ళు 6 మెంబర్స్ అపోస్టల్స్ కదా, అవన్నీ 6 దోగ్జా తినేస్తాడనమాట. యాక్చువల్గా దోగ్జా సెలెక్ట్ చేసుకోవడము కోల్డ్ రెసిస్టెన్సే తీసుకుంటాడు. మళ్ళీ ఇంకో వైపు తీసుకుంటే ఇక్కడ కూడా కోల్డ్ పిల్సే తీసుకుంటాడు కదా, ఐస్ పిల్స్. ఇంకా దోగ్జాకి ఐస్ డ్యామేజ్ రెసిస్టెన్స్ మొత్తం 200% పెరిగి ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే చూస్తే మొత్తం అంతా గడ్డిపోతూ ఉంటుంది అనమాట. దోగ్జా స్కిల్ ద్వారా తన బాడీ కూడా గడ్డగట్టిపోతూ ఉంటుంది. పక్క నుంచి హ్యూన్సు ఏమో దోగ్జా అని పిలుస్తూ ఉంటాడు.
ఒకవైపు ఏమో మనకి చూపిస్తుంది అనమాట, నోటిఫికేషన్ వస్తుంది, ఎక్స్క్లూజివ్ స్కిల్స్ కోల్డ్ రెసిస్టెన్స్ లెవెల్ 5 వరకు వచ్చింది, అది నిన్ను కాపాడుతుంది అని వచ్చింటుంది అనమాట. ఇంకా మీరందరూ వెనక్కి నిలబడండి అని చెప్పేసి దోగ్జా తన కత్తిని యూజ్ చేస్తాడనమాట. బ్లేడ్ ఆఫ్ ఫెయిత్ యాక్టివేట్ అయిపోయి ఉంటుంది. ఇంకా స్పెషల్ ఫీచర్ ఉంటుంది కదా, అన్బ్రేకబుల్ ఫెయిత్ అని, అది యాక్టివేట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఈథర్ ఎలిమెంట్ ఉంటుంది కదా మామూలుగా, అది వచ్చేసి ఇప్పుడు డార్క్నెస్కి మారిపోతుంది. ఎప్పుడు ఫ్లేమ్కే చూసాం కదా, ఇప్పుడు మాత్రం డార్క్నెస్కి మారిపోతుంది అనమాట. ఇంకా వచ్చేసి ఇందాక ఐస్ పిల్స్ తీసుకోవడం వల్ల ఐసీ అట్రిబ్యూట్ అనేది కూడా యాడ్ అయ్యి ఉంటుందన్నమాట ఇప్పుడుండే కరెంట్ ఈథర్ ఎలిమెంట్కి. సో మొత్తానికి ఇప్పుడు దోగ్జా వచ్చేసి సాంగ్ ఆఫ్ స్వాడ్ ఉంటుంది కదా, ఆ స్టిగ్మాని యాక్టివేట్ చేస్తాడు. అసలు ఏం చేస్తున్నాడా అని ఆ కాన్స్టలేషన్స్ కూడా చూస్తూ ఉంటాయన్నమాట. అసలు చూసారు కదా, మొత్తం ఆ స్వాడ్లో ఎన్ని ఉన్నాయో అన్నీ యాక్టివేట్ చేసేసి ఉంటాడు. అప్పుడే దోగ్జాకి వచ్చేసి ఆ డ్రాగన్లో కొంచెం కలర్ కనిపిస్తూ ఉంటుంది. దోగ్జా అనుకుంటాడు, ఏంటి అక్కడ డ్రాగన్ బాడీలో ఎంత డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి, అదేమన్నా నాకు డిఫరెంట్ వీక్ పాయింట్స్ని చూపిస్తుందా అన్నట్లు దోగ్జా ఆలోచిస్తాడు. ఇంకా దోగ్జా వచ్చేసి తన కత్తిని యూజ్ చేసి డైరెక్ట్ ఆ వీక్ పాయింట్స్ దగ్గరికి పోయి దాంతో అటాక్ చేస్తాడనమాట ఆ డ్రాగన్ని. ఇంకా ఆ డ్రాగన్ని కరెక్ట్ ఉన్న ప్లేస్లోనే అటాక్ చేస్తూ ఉంటాడు. అంతలో డ్రాగన్ది ఇంకొక అటాక్ స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. దోగ్జా అనుకుంటాడు, మా గ్రూప్కి ఉండే లాస్ట్ ఛాన్స్ ఇదే అని అనుకుంటూ ఉంటాడా. ఇందాకంటే కరెక్ట్ ప్లాట్ఫామ్కి 5 వచ్చింది కాబట్టి వీళ్ళందరూ బతికారు. సో దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, ఒకవేళ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ప్లాట్ఫామ్ కానీ 3, 4 లేదా 6 వచ్చిందంటే ఖచ్చితంగా మేమందరం చనిపోతామేమో అన్నట్లు అసలు ఏం చేస్తాం ఆ టైంలో అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. సరే నేను ఇది చేయగలను, నా క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు రాంగ్ కావు అనుకుని దోగ్జా దాని మీదకి అటాక్ చేస్తాడు. ఇది ఒక్కసారి అని ఆలోచిస్తూ దోగ్జా ఒక్కసారిగా ఆ కత్తిని దాని లోపలికి దించుతాడు. ఇంకా అలాగే దాన్ని చీల్ చేస్తాడనమాట ఆ డ్రాగన్ వీక్ పాయింట్స్ని. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఏంటి నేను కరెక్ట్గానే చేశానా, దాన్ని కరెక్ట్ ప్లేస్లోనే అటాక్ చేశానా అనుకుంటూ ఉండగా అప్పుడే ఆ డ్రాగన్ వచ్చేసి తన తోకతో దోగ్జాని అటాక్ చేస్తుందనమాట. ఇంకా దోగ్జా పడిపోతూ అప్పుడు ఆలోచిస్తాడు, ఏంటి ఈసారి నేను నిజంగానే చనిపోతానా, నాకు అయినా కూడా ఒకవేళ నేను ప్రోటాగనిస్ట్ కాకపోయినా కూడా నేను ఇవి ఇంత హార్డ్గా నేను ట్రై చేసినా కూడా నేను బతకూడదా అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు, ఒకవేళ నేనే కనుక యూజింగ్ క్యూక్ని అయింటే, ఒకవేళ నేనే కనుక ప్రోటాగనిస్ట్ అయ్యింటే దీన్ని ఒకే ఒక మూతో అంతం చేసేవాడిని కదా, అయినా నేను ఖచ్చితంగా దీన్ని అంతం చేయగలను అని మళ్ళీ దోగ్జా ఏం చేస్తాడంటే మళ్ళీ ట్రై చేస్తాడు అనమాట దాన్ని అటాక్ చేయడానికి. ఇది ఒక రీడర్గా నా పరువుకి సంబంధించిన విషయం అని చెప్పేసి దోగ్జా వచ్చేసి తన కత్తిని అలా గాల్లో నుంచే దాని మీదకి విసిరేస్తాడనమాట. కరెక్ట్ వీక్ పాయింట్ ఉండే దగ్గర తగలాలని దోగ్జా అనుకుంటాడు. అదేంటంటే తన హార్ట్, ఆ డ్రాగన్ యొక్క హార్ట్, అదే కరెక్ట్ దోగ్జా అనుకున్నట్టే ఆ హార్ట్లోకి దిగుతుందనమాట. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, అసలు 10 ఏళ్ళుగా ఈ నోబెల్ చదువుతున్న ఒక రీడర్గా ఇది నా పరువుకి సంబంధించిన విషయం అని దోగ్జా అనుకుంటాడు. ఆ కత్తి వచ్చేసి ఆ డ్రాగన్ హార్ట్కి తగలగానే అదంతా గడ్డగడిపోతుంది అనమాట ఆ హార్ట్ కూడా. ఇంకా సో దోగ్జా ఇంకా అనుకున్నట్లే ఆ డ్రాగన్ మొత్తం గడ్డగడిపోతుంది. దోగ్జా అనుకుంటాడు, అందుకే నేను ఈ ఎర్లీ సినారియోస్లో ఖచ్చితంగా చనిపోను అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా దోగ్జాకి నోటిఫికేషన్ వస్తుంది, అసలు లెస్సర్ డ్రాగన్ ఇగ్నిల్ని చంపిన ఫస్ట్ వ్యక్తి నువ్వే అని నోటిఫికేషన్ వస్తుందా. ఇంకా దోగ్జా వెళ్ళి తన కత్తిని తను తీసేసుకుంటాడనమాట. దోగ్జాకి వచ్చేసి తన మెమొరీ రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక బిట్ ఏదో మెమొరీలో గుర్తు వస్తూ ఉంటుంది, అది యూజింగ్ క్యూక్ 6th టర్న్లో జరిగిన విషయం ఏదో గుర్తు వస్తూ ఉంటుంది అనమాట. మీరు ఒక ఇంపాసిబుల్ ఈవెంట్ని కంప్లీట్ చేశారు, మీకు రివార్డ్ వస్తుంది, దానికోసం కొంచెం టైం పడుతుంది, మీకు అచీవ్మెంట్స్ వస్తాయి అన్నట్లు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా అప్పుడే దోగ్జా వచ్చేసి దాని లోపల ఒక కోర్ ఉంటుంది కదా ఆ డ్రాగన్ లోపల, అది తీసుకుంటాడనమాట. కోర్ తీసుకుంటే అప్పుడే దొకైబీని చూస్తామన్నమాట మనం. ఇంకా అప్పుడే వెనకల నుంచి జిమ్ హీవోన్ వచ్చేసి దోగ్జాని గట్టి కొడుతుందనమాట. హే దోగ్జా, అసలు ఇదేనా నీ క్యారెక్టరు అని అంటూ ఉంటుంది. ఇంకా దోగ్జా అంటాడు, అసలే నాకు స్టామినా తక్కువ ఉంది, నువ్వు ఇలా కొట్టావంటే నేను నిజంగానే చనిపోతానేమో అని దోగ్జా అంటాడు. ఇంకా దాని తర్వాత కొన్ని కాన్స్టలేషన్స్ కూడా చూస్తూ ఉంటాయన్నమాట. అసలు దోగ్జా ఎలా స్ట్రాటజీని యూజ్ చేశాడు అనే దాన్ని అంటే బాగా పొగుడుతూ ఉంటాయన్నమాట. అసలు దోగ్జా ఎంత బాగా చేశాడు, దోగ్జా చాలా ధైర్యవంతుడు, అసలు ఇవన్నీ అన్నీ ఆశ్చర్యపోతుంటాయి ప్లస్ పొగుడుతూ ఉంటాయి అనమాట. అసలు ఎలా చేశాడని క్యూరియస్గా కూడా ఉండే కొన్ని కాన్స్టలేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. చెప్పాలంటే చాలా కాన్స్టలేషన్స్ దోగ్జా చేసినది చూసి ఇంప్రెస్ అయిపోయి ఉంటాయి దోగ్జా మీద. అప్పుడే హీవోన్ అంటుంది, నీకు మొత్తం ఇలా జరుగుతుందని ముందే తెలిసే చేసావా అని అడుగుతూ ఉంటుందా. దోగ్జా అంటాడు, లేదు నాకేం మొత్తం తెలియదు అని దోగ్జా అంటాడు. అప్పుడే దోగ్జాకి 20,000 కాయిన్లు వస్తాయన్నమాట స్పాన్సర్గా. హీవోన్ వచ్చేసి ఇంకా కోపంగా కొడుతూ ఉంటుందన్నమాట. ఈసారి నువ్వు నిజంగానే చనిపోయేవాడివి అని కొడుతూ ఉంటే దోగ్జా ఏమో, హే నేను బతికే ఉన్నాను కదా, నొప్పేస్తుంది అలా కొట్టకు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా వచ్చేసి హ్యూంగ్సుంగ్ ఇంకా మిన్సియోప్ కూడా వస్తారనమాట. దోగ్జా బాగానే ఉన్నావా అని అంటూ ఉంటారు. అది నాకు కొత్త ప్రివిలేజ్లే,
అయినా నా స్పాన్సర్ ఏం లార్డ్ జీసస్ కాదు కదా, అది జస్ట్ ఒక ప్రివిలేజ్ అని చెప్తాడు. ఇంకా దోక్ష ఆలోచిస్తూ ఉంటాడనమాట. అసలు కింగ్ ఆఫ్ నో కిల్లింగ్ ఉంది కదా, తనకి అట్రిబ్యూట్ వచ్చింది కదా, ఐ మీన్ టైటిల్. కానీ దీనికి ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇతను ఖచ్చితంగా ఎవరిని చంపకూడదు అనమాట. డైరెక్ట్గా తన చేతులతో అసలు ఎవరినే కానీ చంపకూడదు. హీవోన్ అంటుంది, ఏం పర్లేదులే నేను చంపుతాను వాళ్ళని నీ కోసం అని హీవోన్ అంటుందా. దోగ్జకు తెలుసు అనమాట, ఒకవేళ వాళ్ళు అలా చంపినట్లయితే వాళ్ళకు ఉన్న ఇప్పుడు ఒక కింగ్ అని ఒక రూలర్ అని ఒకటి ఉంటుంది కదా టైటిల్, అది వాళ్ళకి ఉండదన్నమాట, ఇంకా అది తొలగించబడుతుంది. ఇంకా దోగ్జా అంటూ ఉంటాడు, జస్ట్ ఫర్ ద రికార్డ్ చెప్పాలంటే నేను ఇంతవరకు ఎవరిని చంపలేదు అని దోగ్జా అంటూ ఉంటాడు. హిన్సుంగ్ అంటాడన్నమాట, ఏంటి అసలు ఇలాంటి అద్భుతమైన అమేజింగ్ అబిలిటీస్ కూడా ఉన్నాయా, నాకు అసలు తెలియదే, చూస్తుంటే ఇదంతా ఒక ఫ్యాంటసీ స్టోరీ లాగా ఉందని హిన్సుంగ్ అంటాడనమాట. ఇంకా దోగ్జా వచ్చేసి వెనకలే ఉన్న సుంకుకు మిన్సోబ్ని చూస్తూ ఉంటాడనమాట. ఒకటేమైనా చూస్తూ ఉంటాడు, అంటే మీరు వాడికి చెప్పారా మీరు చచ్చారే అన్నట్లు చూస్తూ ఉంటాడనమాట. వాళ్ళు కూడా మేము చెప్పంలే అన్నట్టు తల ఆడిస్తారు. అవును ఇంతకీ మాతో ఎందుకు ఇంత పొలైట్గా మాట్లాడుతున్నావు అని సుంకుకు అడుగుతాడనమాట దోగ్జాని. దోగ్జా చెప్తాడు, ఇంతవరకు నేను యూజింగ్ క్యూక్ని అట్లా ట్రై చేశాను కాబట్టి తనలాగా ఉండడానికి నేను ఇందాక అలా మాట్లాడాను. నేను నార్మల్గా అయితే చాలా పొలైట్గానే మాట్లాడతాను, ఇదే నా నిజ స్వరూపం అన్నట్లు చెప్తూ ఉంటాడు. అవును నాకు ఈ ఫోన్ ఇస్తావా అని అడిగితే, ఈ ఫోన్ నేనే పెట్టుకోనా అని దోగ్జా అంటూ ఉంటాడా. అప్పుడు సుంకుక్ అంటాడు, ఏంటి ఇంతవరకు నువ్వు జస్ట్ యూజింగ్ క్యూక్ లాగా నటిస్తున్నా అన్నావు, అంటే ఇది నా ఒరిజినల్ పర్సనాలిటీ అని దోగ్జా చెప్తాడనమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఈ సినారియోకే థ్యాంక్స్ చెప్పుకోవాలి, నా దగ్గర ఉండే చాలా ఐటమ్సే వెళ్ళిపోయాయి నా దగ్గర నుంచి, అన్నిటికన్నీ పక్కన పెడితే నాకు మెయిన్గా నా ఫోన్ నా దగ్గర లేనందుకు చాలా బాధగా ఉంది అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. దోగ్జా వచ్చేసి తన మొబైల్ ఉంటుంది కదా, దాన్ని సుంకుక్ మొబైల్కి కనెక్ట్ చేస్తాడు. ఫోన్లో దోగ్జాకు ఒక నోటిఫికేషన్ వస్తుందన్నమాట. చూస్తాడు, అక్కడ ఏముంటుందంటే ఈ కొత్త డివైస్కి మీ పాత డివైస్ ఉన్నదానికి సింక్ చేయొచ్చు అని ఉంటుంది అనమాట. సో దోగ్జా సింక్ చేస్తే నా ఈమెయిల్ అంతా వస్తుందా, ఈమెయిల్ అంటే టెక్స్ట్ ఫైల్ ఉంటుంది కదా వేస్ ఆఫ్ సర్వైవల్, అది కూడా వస్తుందా అని దోగ్జా అనుకుంటాడా. సర్లే అని ట్రై చేస్తాడా, చూస్తే అది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఓ డౌన్లోడ్ అయిపోయిందా అని దోగ్జా చూస్తాడు. ఇంకా దోగ్జా అనుకుంటాడు, ఏంటి వచ్చింది దీంట్లో ఎలా వచ్చింది అనుకుని, ఇది మిగతా వాళ్ళు చదవగలరా ఏమో, నేను దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి అని దోగ్జా అనుకుంటాడు. అప్పుడే దొకైబీ వస్తుందన్నమాట. ఇంకా దొకైబీ వచ్చేసి ప్రైవేట్ ఛానల్లో అంటూ ఉంటుంది, ఓయ్ నీ వల్ల ఇప్పటికే నేను ఎన్నిసార్లు బ్యూరోకి వెళ్ళాల్సింది వచ్చిందో తెలుసా అని అంటూ ఉంటుందన్నమాట. ఏం జరిగింది అని దోగ్జా అడుగుతాడు. ఏంటి ఏం జరిగిందా అంటున్నావా, అసలు సిచ్యువేషన్ మొత్తం తలకిందులు అయిపోయింది, ఇంకా అర్థం కాలేదా ఏం జరిగిందో, ఇంకా నీ స్కిల్స్ గురించి కూడా నేనేమని చెప్పను ఇప్పుడు, నేను నీ ప్రొఫైల్ని యాక్సెస్ తీసుకుందామంటే నీ ఇన్ఫర్మేషన్ ఏమో ఎక్కడా లేదు, అసలు బ్యూరోలో కూడా లేదు, అసలు హై మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర కూడా లేకపోతే అసలు ఏంటి అని అడుగుతుంటే దోగ్జా అడుగుతాడు, మొత్తానికి ఏమైంది అంటున్నావు, నాకేమన్నా పెనాల్టీ ఇస్తున్నాడా అని అడిగితే దొకైబీ అంటుంది, నాకే నువ్వు థ్యాంక్స్ చెప్పుకోవాలి, నేను ఏదో కానిచ్చి నీకు ఎలాగో ఆ పెనాల్టీ లేకుండా చూశాను అని చెప్తుందనమాట. మొత్తానికి కంక్లూజన్లో అయితే నీ దగ్గర చాలా తక్కువ స్కిల్స్ ఉన్నాయి, అవి కూడా చాలా లో గ్రేడ్లో ఉన్నాయని చెప్పాను నేను వాళ్ళకి అని చెప్తుందనమాట. దోగ్జా అనుకుంటాడు, అవును అందుకే కదా నేను ఇంతవరకు ఎక్కువ పెద్ద పెద్ద స్కిల్స్ దోగ్జా ఇందుకే అనమాట ఇంతవరకు ఎక్కువ యాక్టివేట్ చేసి ఉంటాడు అనమాట, అవన్నీ నేర్చుకున్నాడు అసలు ప్యాసివ్ స్కిల్స్. సరేలే నేను ఇక్కడ ఉండకూడదు ఎక్కువసేపు, ఆ ఇంటర్మీడియట్ దొకైబీ ఏం చెప్తుందో విను, నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండలేను, నన్ను చాలామంది చూస్తున్నారు అని దొకైబీ చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకప్పుడే మనం చూస్తామన్నమాట, అక్కడికి ఇంటర్మీడియట్ దొకైబీ వస్తుంది. వచ్చి అవును మీకు సెటిల్మెంట్ చేయాలి కదా, ఇందాక మీకు రివార్డ్ ఇవ్వాల్సి ఉంది కదా, కొన్ని రీజన్స్ వల్ల నేను ఇందాక చేయలేకపోయాను సారీ అని చెప్తుందనమాట. మీ రివార్డ్స్ కొంచెం లేట్గా వచ్చినా కానీ మీకు రివార్డ్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి అని చెప్తుంది అది. ఇంకొచ్చేసి 3000 కాయిన్స్ రివార్డ్ లాగా వచ్చినాయని చెప్పేసి, అంటే హిడెన్ సినారియో కంప్లీట్ చేసినందుకు ఇంకా 15,000 కాయిన్స్ వస్తాయన్నమాట. దేనికంటే ఆ గ్రేడ్ 5 డ్రాగన్ని కంప్లీట్గా అంతం చేసేసి ఉంటాడు కదా దోగ్జా, దానికోసం అనేసి. ఇంకా కొన్ని నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఏమైనా ఉంటుందంటే తలిస్మన్ ఆఫ్ ది ఇమ్యూన్ థర్డ్స్, అంటే అదొక రివార్డ్ లాగా ఏమో, అంటే అది వచ్చేసి ఎనిమీస్ని, అంటే ఈ డ్రాగన్ని అంతం చేసినందుకు అది వచ్చిందంట. అదే ఇమ్యూన్ థర్ అని ఇందాక చూసాం కదా, తలిస్మన్ ఆఫ్ ది ఇమ్యూన్ థర్ అని, దాని నుంచి మీకు గుడ్ విల్ కూడా వస్తుంది ఫ్యూచర్లో అనేసి నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది. దోగ్జా ఆలోచిస్తాడు, ఏంటబ్బా అసలు ఏంటిది తలిస్మన్ ఆఫ్ ది ఇమ్యూన్ థర్సా, సరేలే పర్వాలేదులే, 5th సినారియో స్టార్ట్ అయ్యేటప్పుడు ఇదంతా కొంచెం బాగానే ఉందిలే అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా దోగ్జా చూస్తూ ఉంటాడు అనమాట. వేరే వాళ్ళ ముందర కూడా స్క్రీన్స్ వచ్చి ఉంటాయి. దోగ్జా అనుకుంటాడు, నాకు మాత్రమే కాదు మా పార్టీ అంటే వాళ్ళ గ్రూప్లో ఉండే వాళ్ళకి కూడా కొన్ని మంచి రివార్డ్సే వచ్చినట్టున్నాయి, అయినా కూడా ఏంటి ఇంత పెద్ద డిజాస్టర్ స్పీసెస్ని మేము పట్టుకుంటే మాకు ఇంత చిన్న రివార్డా అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడా. అప్పుడే ఇంటర్మీడియట్ దొకైబీ ఉంటుంది, మీరందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు, మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి, కానీ ఈ సినారియోలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి,
వాటినన్నిటిని బ్యూరోతో కలిసి డిస్కస్ చేసి మేము చివరికి ఒక రిజల్ట్ని తీసుకొని వచ్చాము. ఇంకా చెప్తూ ఉంటుంది, ఇక్కడ ఉండే వాళ్ళకి ఈ సినారియో డిఫికల్టీ సరిపోదు కాబట్టి మేము ఆ సినారియో డిఫికల్టీని కొంచెం మార్చాలనుకుంటున్నాం, మేము లాస్ట్కి ఒక డెసిషన్కి వచ్చాము అని అంటూ ఉంటుందా. దోగ్జా ఆలోచిస్తాడు, ఏంటి ఆర్బిటరీ అడ్జస్ట్మెంటా, అసలు ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేద్దామంటున్నారు వీళ్ళు అని చూస్తారు. ఇంకా అప్పుడే వాళ్ళకి 2 నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. ఒకటైతే టైం లిమిట్ వచ్చేసి 4th సినారియోకి ఉంటుంది కదా, అది చాలా తగ్గించేశారంట. ఇంతవరకు వాళ్ళ లెవెల్కి తగ్గట్టు వస్తుంటాయా, ఇప్పుడు సడన్గా 5th సినారియో డ్రాగన్ వచ్చేసి వాళ్ళు దీన్ని ఓడించేశారు కదా, అసలు ఎవరు దీన్ని ఓడించలేరు, అట్లాంటిది వీళ్ళు ఈజీగా ఓడించేశారు అని చెప్పేసి వీళ్ళకి మామూలుగా ఉండే డిఫికల్టీ కన్నా చాలా పెంచుతారు. వచ్చేసి ఇంకా అదే చెప్పాం కదా, 4th సినారియోలోకి నార్మల్గా ఉండాల్సిన టైం కంటే తగ్గించేస్తారనమాట. ఇంకా లాస్ట్లో ఇంకా ఏమని ఇచ్చింటారంటే 4th సినారియో కంప్లీట్ చేయడానికి మీకు ఇంకా కేవలం 48 గంటలు మాత్రమే ఉంది అని వస్తుంది. ఇంకా ఏమని వచ్చిందంటే గ్రూప్స్ అన్నీ ప్లస్ ఆ గ్రూప్స్లో ఉండే మెంబర్స్ అందరూ కలిసి వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ స్టేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ 48 అవర్స్లో సొంతం చేసుకోవాలంట. అంటే ఇప్పుడు దోగ్జా వాళ్ళకి వచ్చింది చాంగ్సింగ్ స్టేషన్, టార్గెటెడ్ స్టేషన్. సో ఇప్పుడు దోగ్జా వాళ్ళు మొత్తానికి ఆ టార్గెటెడ్ స్టేషన్ ఎలా అయినా వీళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవాలన్నమాట. ఇంకా కట్ చేస్తే సీన్ ఇంకా చుంగూరో స్టేషన్ చూపిస్తారనమాట. వాళ్ళందరూ చుంగూరో స్టేషన్కి వెళ్ళిపోతారు. ఇంకా అంటే దోగ్జా, హీవోను, హ్యున్సుంగ్, సుంకుకు, మిన్సియోక్ కూడా వీళ్ళతో పాటు వస్తారనమాట ఇంకా చుంగూరో స్టేషన్కి. అసలు ఏం జరిగింది ఇక్కడ అని హీవోని అడుగుతుంది. అప్పుడే మిన్సియోక్ వచ్చేసి అటు సైడ్ తిరిగి వాళ్ళు అసలు అపోస్టల్స్ కదా అని మిన్సియోక్ అంటాడనమాట. అంటే ఒక వ్యక్తిది జున్హ్యూకి వచ్చేసి తల తెంపేసింటాడు కదా, అతని తలని చూసి హే వాళ్ళు అని చూస్తూ ఉంటారేమో ఆ పక్కన ఉండే వాళ్ళు వచ్చేసి. ఇంకా అప్పుడే దోగ్జా అంటాడు, అసలు యూజుంగ్హ్యూక్ ఎక్కడా అనేసి. అప్పుడే దోగ్జా ముందరికి ఒక తల వచ్చి పడుతుంది అనమాట, తెగిపోయిన తల వచ్చేసి. ఇంకా దోగ్జా చూస్తాడు, ఏంటి యూజుంగ్హ్యూక్ అని చూస్తాడు. ఆ పక్క నుంచి యూజుంగ్హ్యూక్ వచ్చేసి నడుచుకుంటూ వస్తుంటాడు అనమాట. దోగ్జా అనుకుంటాడు, ఆ పారిపోయిన వాటిని కూడా వెతికి వేటాడి మరీ ఇక్కడికి తెచ్చాడా దాన్ని, అయినా యూజుంగ్హ్యూక్ అంటే అలానే ఉంటాడులే, చాలా గ్రేట్లే. ప్రస్తుతానికైతే మనకి ఇప్పుడు వాడందరినీ చంపేయడం వల్ల మనకేం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేదేం లేదు అని యూజుంగ్హ్యూక్ని చూసి అనుకుంటూ ఉంటాడు దోగ్జా. అప్పుడే ఆ తెగిపోయిన తల ఉంటుంది కదా, అది మాట్లాడుతూ ఉంటుందన్నమాట. మొత్తానికి నువ్వేనా ఈ ప్లాన్స్ అన్నిటిని నాశనం చేసింది నువ్వేనా అని అది దోగ్జా వైపు చూసి అంటూ ఉంటాడు అతను. అప్పుడే దోగ్జా అనుకుంటాడు, ఏంటిది అతని తల తెగిపోయినా కూడా తను ఎలా మాట్లాడగలుగుతున్నాడు, తను ఎలా బతికున్నాడు అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా కొంచెం ఫ్లాష్ బ్యాక్ లాగా చూపిస్తారనమాట. అంటే వీళ్ళు చుంగూరో స్టేషన్కి రాకముందు స్టేషన్కి వచ్చే దారిలో మాట్లాడుతూ ఉంటారనమాట. అప్పుడు దోగ్జా అంటాడు, అవును సుంకుక్ మిన్సియోక్ ఇద్దరిని ఒకటి అడగాలి, ఇంతకీ మీ ప్రాఫిట్స్ అందరూ అంత త్వరగా గ్రూప్ ఎలా క్రియేట్ చేయగలిగారు అంటే, ఇంకా అప్పుడే మిన్సియోక్ అంటూ ఉంటాడనమాట, మా అందరినీ క్రియేట్ చేసింది ఒకడు అందరినీ కలిసి మాకు క్రియేట్ చేశాడు. ఫస్ట్ సినారియో అయిపోయిన చాలా సమయం కాకముందే అప్పుడే ఒకడు వచ్చి మా దగ్గరికి తనని తాను అపోస్టల్ అని మాకు పరిచయం చేసుకున్నాడు. ఇంకా తను చెప్పాడు ఈ గ్రేట్ రెవల్యూషన్ని మొత్తం చివరి వరకు తనే చదివాడంట. ఇంకా అతను ప్రాఫిట్స్ని ఇంకా రిక్రూట్ చేస్తున్నామని చెప్పేశాడనమాట. అందుకే మేమందరం వాడిని ఫాలో అయ్యాము. ఇంకా అన్నిట్లో కంటే కొంచెం వియర్డ్గా ఏమనిపిస్తుందంటే, సేమ్ సినారియోని మా దగ్గర ఎలా అయితే డిస్కస్ చేస్తున్నాడో సేమ్ మిగతా స్టేషన్స్ అన్నిట్లో సేమ్ టైంలోనే సేమ్ కన్వర్జేషన్ జరిగిందంట. మేము అసలు నమ్మలేకపోయాము, అసలు తను అది ఎలా చేయగలిగాడు అని వాడు చెప్తూ ఉంటాడు అనమాట మిన్సియోక్ వచ్చేసి. అందులో తనని మేము ఫస్ట్ అపోస్టల్ అని అంటాము అని. అప్పుడు ఇంకా దోగ్జా అనుకుంటాడు, అసలు వీడే అనమాట ఫస్ట్ అపోస్టల్ అంటే, అసలు అపోస్టల్స్ అందరికీ రూలర్ వీడే అనమాట అని దోగ్జా చూస్తూ ఉంటాడు. అసలు తన తల తెగిపోయిన తర్వాత కూడా తను ఎలా మాట్లాడగలుగుతున్నాడు, అందులో అతని తల కట్ అయిన దగ్గర నుంచి రక్తం కూడా రావడం లేదే అని ఆలోచిస్తూ, ఒక్క నిమిషం ఆగు ఇదేమైనా అని ఆలోచిస్తూ దోగ్జా అక్కడ కిందికి వెళ్ళి ఆ తల దగ్గరికి వెళ్తూ ఉంటాడా. అప్పుడే ఆ ఫస్ట్ అపోస్టల్ తల ఉంటుంది కదా మాట్లాడుతూ ఉంటుందన్నమాట, ఓ నాకు నిజంగా అడ్మిరేషన్ పెరిగిపోతుంది నీ మీద, నువ్వు యూజుంగ్హ్యూక్ లాగా నటించడమే కాకుండా అసలు అపోస్టల్స్ అన్నిటినీ ఓడించేసావా, అందరూ ఓడిపోయారు నీ చేతుల్లో, ఇంకా నువ్వు ఆ లెసర్ డ్రాగన్ని కూడా ఓడించేసావు, అసలు నువ్వెవరు అని అతను అడుగుతాడు. ఇంకా అప్పుడు దోగ్జా అనుకుంటూ ఉంటాడు, మొత్తానికి ఇతనికి నేను ఎవరో తెలియదు అన్నమాట. కానీ ఇతను అసలు ఫస్ట్ సినారియో అయిపోగానే ఎక్కడెక్కడ అంటే ఈ నోవెల్ని గాట్ ఆఫ్ అయిపోయిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అంతని కనుక్కున్నాడు కదా, కానీ ఇతనికి నేను తెలియలేదా, అతను ఎటువంటి బ్యారెట్స్ దగ్గరికి కావాలంటే అటువంటి బ్యారెట్స్కి వెళ్ళాడు, కానీ అసలు ఏంటి నాకు అర్థం కావట్లేదు, తిను చనిపోలేదు ప్లస్ తిన తలలో నుంచి అసలు రక్తం రావడం లేదు, అందులో ఇంకా వీడు అసలు ఆ నోవెల్ని లాస్ట్ వరకు చదివినా అని కూడా చెప్పుకుంటున్నాడు, అసలు ఇంతకీ వీడు ఎవడు అన్నట్లు దోగ్జా అనుకుని అసలు నువ్వెవరు అని అడుగుతాడనమాట. ఇంకా దోగ్జా అప్పుడే అనుకుంటాడు అవతార్ ఎబిలిటీ అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు అనమాట. అసలు వేస్ ఆఫ్ సర్వైవల్లో మొత్తంలో కూడా చూస్తే కేవలం చాలా
కొంచెం మంది ఉంటారనమాట ఈ అవతార్ ఎబిలిటీ ఉండేవాళ్ళు. కానీ అలా అవతార్ ఎబిలిటీ ఉండే వాళ్ళకి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన క్రియేటివ్ వర్క్‌కి సంబంధించినవి కొన్ని ఉంటాయి. వాటిలలో కొంతమంది అయితే అసలు డిసోసియేటివ్ పర్సనాలిటీ ఉంటుంది. కొందరికి డిసార్డర్ ఉంటుంది. కొందరికి ఈగో డివిజన్ ఉంటుంది. కొందరికి స్ట్రెస్ ఎక్కువ ఉండడం అట్లాంటివన్నీ ఉంటాయి అని ఆలోచిస్తూ, అయితే నువ్వు రైటరా అని దోగ్జా తనని అడుగుతాడనమాట. ఇంక దోగ్జా ఆలోచిస్తాడు. రైటర్ అంటే చాలా కొంతమందిలోనే వేస్ ఆఫ్ సర్వైవల్లో ఈ స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ ఉన్నవాడికి మాత్రమే ఈ అవతార్ స్కిల్ కూడా ఉంటుంది. నేను ఇతను రైటర్ అన్నది కరెక్ట్గానే గెస్ చేసినట్లయితే ఇంతవరకు ఇతను చేసినవన్నిటికీ ఒక ఎక్స్ప్లెనేషన్గా ఉంటుంది ఇది. ఇంకా దోగ్జా అనుకుంటాడు, నాకు ఖచ్చితంగా తెలుసు ఇక్కడ ఈ తల పడింది కదా, ఖచ్చితంగా ఇది ఫేక్ బాడీనే, రియల్ బాడీ ఇతంది ఇది కాదు, ఖచ్చితంగా ఇది ఒక అవతారే అయి ఉంటుంది అని దోగ్జా అనుకుంటుంటే అప్పుడే ఆ తల అంటూ ఉంటుంది అనమాట, ఏంటి రైటరా, నువ్వు ఈ బుక్ ఆఫ్ రివల్యూషన్ గురించి మాట్లాడుతున్నావా, దీని క్రియేటర్ గురించి మాట్లాడుతున్నావా, మొత్తానికి నువ్వు నన్ను కనిపెట్టేసినట్టున్నావే అని అంటూ ఉంటాడనమాట. అప్పుడే మళ్ళీ అంటూ ఉంటుంది ఆ తల, నువ్వు కరెక్ట్గా చెప్పావు, నేనే బుక్ ఆఫ్ రివల్యూషన్కి ఆథర్ని అని అంటుందన్నమాట. అసలు ఏంటి వీడు ఏం బాగుతున్నాడు, అసలు నేను అడిగింది అది కాదు కదా అని దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. కానీ దోగ్జా అది తెలిసినా కూడా అడుగుతాడు, ఏంటి నువ్వా రాసింది బుక్ ఆఫ్ రెవల్యూషన్ని అని. అప్పుడే దోగ్జా ఏం చేస్తాడంటే ఓమ్నిషియన్స్ రీడర్స్ వ్యూ పాయింట్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివేట్ చేస్తాడనమాట. యాక్టివేట్ చేస్తే అప్పుడు దోగ్జా గమనిస్తూ ఉంటాడు, యూజింగ్ హ్యూక్ కూడా తన లై డిటెక్షన్ని యాక్టివేట్ చేసి వింటూ ఉంటాడనమాట, తనంతా చెప్పేది నిజమా కాదా అని చెప్పేసి. అప్పుడే ఆ అపోస్టల్ అంటూ ఉంటాడు, అవును కరెక్టే, అంతేకాదు కేవలం ఆ బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఉండేది నా దగ్గర మాత్రమే అని కూడా అంటూ ఉంటాడనమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, మొత్తానికి ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు, చూద్దాంలే నువ్వు మొత్తానికి ఎక్కడి వరకు చెప్తావో అన్నట్లు అనుకుంటూ ఉంటాడు దోగ్జా. అప్పుడే యూజింగ్ క్యూక్ వచ్చేసి తన లై డిటెక్షన్ని యాక్టివేట్ చేసి ఉంటాడు కదా, అప్పుడు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. కానీ అక్కడంతా డిటెక్షన్ చేసిన తర్వాత కరెక్ట్గానే ఉంది అన్నట్లు వస్తుందన్నమాట. ఏంటి అసలు ఏంటి ఇది అసాధ్యం అన్నట్టు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. వీడి దగ్గర నిజంగానే యాక్చువల్ ఫైల్ ఉందా, అది అసాధ్యమే, కానీ ఇతను వేస్ ఆఫ్ సర్వైవల్కి ఆథరా అని దోగ్జా ఆశ్చర్యపోతుంటాడనమాట. ఏంటి ఇది అసాధ్యం, అస్సలు ఇది జరగకూడదు అన్నట్లు అనుకొని, అసలు బుక్ ఆఫ్ రివల్యూషన్ అంటే నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు ఎగ్జాక్ట్గా చెప్పు అన్నట్లు దోగ్జా అంటాడనమాట. అవతల ఆ అపోస్టల్ అంటాడు, నీకు ఆల్రెడీ తెలిసిన దాని గురించి నువ్వు ఎందుకు ఇంతగా అడుగుతున్నావు, నేను దాని గురించే చెప్తున్నాను, ఒక గ్రేట్ ఎపిక్ మైత్ గురించి చెప్తున్నాను, ఫ్యూచర్లో జరగబోయేదన్నీ ఆ బుక్లో ఉంటాయి కదా అని అంటూ ఉంటాడా. మళ్ళీ యూజింగ్ క్యూక్ వచ్చేసి ఆ లై డిటెక్షన్ ద్వారా తెలుసుకుంటాడు. అప్పుడు కూడా మళ్ళీ అదంతా నిజమే అని కన్ఫర్మ్ అవుతుందన్నమాట. అంటే ఈసారి అంత కరెక్టే అని రాదనమాట, అతను చెప్పిన దాంట్లో కొన్ని పార్ట్స్ మాత్రమే కరెక్ట్ అని వస్తుంది. దోగ్జా ఆలోచిస్తాడు, ఏంటి కొన్ని మాత్రమేనా అని చెప్పేసి ఆలోచిస్తుంటే అందులో ఆ వ్యక్తి అపోస్టల్ అంటుందన్నమాట, సరే ఇప్పుడు నా టర్న్, నేను అడుగుతాను క్వశ్చన్స్, అసలు నీకు నా ప్లాన్ గురించి ఎలా తెలిసింది, నా అపోస్టల్స్ గురించి ఎలా తెలిసింది, నువ్వు కూడా ఒక ప్రాఫిటా అని అడుగుతాడనమాట. అప్పుడు దోగ్జా అంటాడు, సరే నువ్వు చెప్తున్నావు కదా నువ్వే ఈ బుక్ని రాసావని, ఈ బుక్ ఆఫ్ రెవల్యూషన్ని, అప్పుడు నీకు ఎలా తెలుసలేదు నేను ప్రాఫిటా కదా అని దోగ్జా అంటాడు. అప్పుడే వచ్చేసి ఆ వ్యక్తి అంటాడు, ఒక అమ్నిషియన్ క్రియేటర్గా ఉండడం ఏమాత్రం ఫన్గా లేదు అని అంటూ ఉంటాడనమాట. అప్పుడే దోగ్జా అనుకుంటాడు, అసలు నేను అనుకున్నట్లే ఇతను మాత్రం ఖచ్చితంగా వేస్ ఆఫ్ సర్వైవల్కి ఆధార్ కాదు, ఒకవేళ ఇతనే నిజంగానే ఆ వేస్ ఆఫ్ సర్వైవల్ని రాసింటే తను నన్ను ఖచ్చితంగా గుర్తుపట్టేవాడు, ఎందుకంటే అసలు తను బుక్ చదివే ఒకే ఒక రీడర్ని నేనే, తన నోవెల్ చదివేది, నన్ను ఎలా గుర్తుపట్టుకోకుండా ఉంటాడు. అందులో డైరెక్ట్గా ఆథర్ వచ్చేసి దోగ్జాతో ఒకసారి మెసేజ్ కూడా చేస్తాడు కదా, అలాంటప్పుడు తను నా పేరు ఎలా మర్చిపోతాడు, నన్ను ఎలా మర్చిపోతాడని దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఆ అపోస్టల్ అంటూ ఉంటాడనమాట, సరే అదంతా పక్కన పెట్టు, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నేను అసలు సోడేమన్ ప్రిజన్ దగ్గర ఉండే ఆవిడే లాస్ట్ ప్రాఫిట్ అనుకున్నాను, కానీ ఎవరికి తెలుసు నీలాంటి వాడు ఇక్కడ దాక్కొని ఉంటాడు అని ఆ వ్యక్తి అంటుంటే దోగ్జా ఆశ్చర్యపోతాడు అనమాట. ఏంటి సోడేమన్ ప్రిజనా అన్నిట్లో ఆశ్చర్యపోతే ఆ అపోస్టల్ అంటాడు, ఏంటి నీకు తెలీదా అని అంటూ ఉంటాడు. సరే ఒక డీల్ చేసుకున్నాం, నువ్వు నాకు నీ ఐడెంటిటీని చెప్పు, దానికి బదులుగా నేను నీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని అంటే దోగ్జా అంటాడు, అసలు నాకు నీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కావాలని ఎవరు చెప్పారు, అసలు నువ్వు అలా ఎలా ఆలోచించగలిగావు, అలా ఎలా అనుకున్నావు అన్నట్టు దోగ్జా అంటూ ఉంటాడు అనమాట. దోగ్జా అంటాడు, కానీ ఇది నీ మెయిన్ బాడీ కూడా కాదు కదా ఫస్ట్ ప్లేస్లో, సో నీకు నచ్చినట్లు నువ్వు యాక్షన్ చేయకు, ఇక్కడ నీకు జస్ట్ నీ లక్ వల్ల నువ్వేదో బతికిపోయావు, నా దగ్గర నీకంటే చాలా ఎక్కువే ఫ్యూచర్లో గురించి ఇన్ఫర్మేషన్ ఉంది అని దోగ్జా అంటాడు.
అంటే దోగ్జా ఇదంతా ఇంకా కావాలని ఎందుకు చెప్తుంటాడని, తిన దగ్గర ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్యూచర్ గురించి అదంతా. ఈ పక్కన నుంచి యూజింగ్ హ్యూక్ వచ్చేసి లై డిటెక్షన్ యాక్టివేట్ చేసి ఉంటాడు కదా. యూజింగ్ హ్యూక్ కూడా ఒకవేళ దోగ్జా దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందని తెలిస్తే దోగ్జా కూడా యూజింగ్ హ్యూక్ దగ్గర నుంచి కూడా కొంచెం బెనిఫిట్ వస్తుందో అట్లా ఆలోచించి దోగ్జా చెప్తూ ఉంటాడు. అప్పుడే యూజింగ్ హ్యూక్ కూడా కన్ఫర్మ్ చేస్తాడనమాట దోగ్జా చెప్పిందంతా నిజమే అనేసి. అప్పుడే ఆ పోస్టర్ అంటూ ఉంటాడు, ఏంటి ఏం వాగుతున్నావు, అసలు అలా జరిగేదానికి ఛాన్సే లేదు, ఈ స్టోరీ నీకు ఎక్కువ తెలిసే ఛాన్సే లేదు, ఆగు ఒక నిమిషం, ఒకవేళ నువ్వు అని చెప్తుండగానే దోగ్జా అనుకుంటాడు, ఏంటి వీడేం ఆలోచిస్తున్నాడు, వీడేనా వాడు అని దోగ్జా అనుకుంటాడు అనమాట. అసలు వాడేవాడో తర్వాత చూద్దాం అనమాట. దోగ్జా ఇంకా ఏం ఆలోచిస్తుంటాడంటే, నాకు తెలిసినంత వరకు ఈ వేస్ ఆఫ్ సర్వైవల్ ఏం మరీ అంత పాపులర్ కూడా కాదు, సో దీనికి ఇల్లీగల్ ఫైల్స్ అవన్నీ ఉండవు, ఇంకా కొంచెం ఆలోచిస్తే ఆ వ్యక్తికి తప్ప ఇంకా ఎవరు ఉండిండరో ఆ వ్యక్తి అని ఆలోచిస్తూ ఉంటాడు దోగ్జా. ఇంకా చెప్పాలంటే అసలు దీని దగ్గర టెక్స్ట్ ఫైల్ ఉందన్నప్పుడే నాకు కొంచెం డౌట్ వచ్చింది. వేస్ ఆఫ్ సర్వైవల్ గురించి తనకి తెలియడంలో ఇంకా ఇప్పుడు నాకు కంప్లీట్ సెన్స్ వస్తుంది, నాకు ఇప్పుడు మొత్తం అర్థమైపోతుంది క్లారిటీగా అని అనుకొని దోగ్జా ఇంక అంటాడనమాట. నీకు పక్కన వాళ్ళ వర్క్ని కాపీ చేయడం అంటే చాలా ఫన్గా ఉన్నట్టుంది అని దోగ్జా అంటాడనమాట. ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు, ఏంటి అని అడుగుతాడనమాట. ఇంకా దోగ్జా అంటాడు, నాకు అస్సలు తెలీదు, నువ్వు ఇంకా ఇలానే బతుకుతూ ఉంటావని, బుక్ ఆఫ్ రివిలేషనా, ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు దోగ్జాని చూస్తుంటాడు, అంటే గమనిస్తూ ఉంటాడు అనమాట వాడి రియాక్షన్స్, ఆపోజిట్ రియాక్షన్స్. అండ్ ఇంకా అతని రియాక్షన్ చూడగానే దోగ్జాకి అర్థమైపోతుంది, ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది, దోగ్జా ఎవరైతే అనుకుంటారో ఈ వ్యక్తి అతని అని దోగ్జాకి క్లారిటీ వస్తుంది. ఇంకా దోగ్జా అంటూ ఉంటాడనమాట, ఏంటి నీకు ఇలా బతకడం చాలా ఫన్గా ఉందా, నువ్వు చేసిన పనికి అసలు యాక్చువల్గా రాసిన బుక్ ఆఫ్ రివిలేషన్ ఆథర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తలుచుకుంటేనే నాకు చాలా కోపంగా ఉంది అన్నట్లు అంటాడు. అంటే యాక్చువల్ అవుతారు అంత కష్టపడి బుక్ రాస్తే అదంతా కాపీ చేసుకొని పోయి వీడి నోవెల్లో పెట్టుకుంటే వీడి నోవెల్ ఏమో ఫేమస్ అయిందంట, సో దోగ్జా కోపం వస్తుందని చెప్తూ ఉంటాడనమాట. దోగ్జా అంటాడు, నాకు అప్పుడే తేడా కొట్టింది, నువ్వు ఇంతవరకు యూజ్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడో కొంచెం పాయింట్లు మిస్ అయ్యాయి, అప్పుడే అనుకున్నాను అని ఇంకా దోగ్జా అంటూ ఉంటాడనమాట. ఒకవేళ నువ్వు వేరే వాళ్ళ వర్క్ యూజ్ చేసి ఇంతగా ప్రాఫిట్ పొందాలనుకుంటే ఇప్పుడైనా నువ్వు ఆపాలి కదా, ఇంకా నీకు టైం అర్థం కావడం లేదా, ఇప్పుడే ఈ వరల్డ్ మొత్తం మారిపోయింది, నువ్వు ఇంకా ఇలానే ఉన్నావా అన్నట్లు దోగ్జా అంటూ ఉంటాడనమాట. ఇంకా ఆ ఉత్తల వ్యక్తి వచ్చేసి ఇంకా వాడికి ఏం చేయాలో అర్థం కాక, యూజింగ్ హ్యూక్ నువ్వు నాతో చేతులు కలిపావంటే నీకు ఫ్యూచర్లో ఏం కాకుండా నేను చూసుకుంటాను, నాకు కంప్లీట్ రివిలేషన్ మొత్తం తెలుసు, నేను నీకు హెల్ప్ చేస్తాను, ఈ ప్రపంచంలో నేను ఒక్కడినే నిన్ను లాస్ట్ వరకు తీసుకువెళ్ళగలను అన్నట్లు చెప్తూ ఉంటాడనమాట. ఇంకా చెప్తూ ఉంటాడు ఆ వ్యక్తి, నువ్వు 46th సినారియోని నీ కొద్ది నువ్వు పూర్తి చేయలేవు, ఖచ్చితంగా నువ్వు నాతో చేతులు కలిపినావు అంటే అది ఖచ్చితంగా ఇద్దరం కలిసి పూర్తి చేయొచ్చు అన్నట్లు చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే దోగ్జా అనుకుంటాడు, ఈ లైన్ చాలా ఫెమిలియర్గా ఉంది అన్నట్టు అనుకుంటూ ఉంటాడు, ఎందుకంటే దోగ్జా కూడా ముందు అదే అని వింటాడనమాట. ఇంకా ఆ వ్యక్తి అంటుంటాడు, ఒకవేళ నువ్వు అన్నా క్రాఫ్ట్ని ఇంకా జరాతుస్ట్రాని ఎదిరించాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు నాతో చేతులు కలపాల్సిందే అని అంటుంటాడు అనమాట. ఇంకా అప్పుడే యూజింగ్ హ్యూక్ అంటాడు, అసలు నువ్వు చెప్పిన లాంటి రివిలేషన్ గురించి నేను ఎప్పుడు వినలేదే అంటే అప్పుడే ఆ ప్రాఫిట్ ఆపోస్టల్ అంటూ ఉంటాడు అనమాట. ఇది ప్రాపసీకి సంబంధించింది, దాంతో సిమిలర్గా ఉంటుంది, నువ్వు కావాలంటే నా అట్రిబ్యూట్స్ కూడా నువ్వు చెక్ చేయగలవు కదా, చూడు దాంట్లో ఉంటుంది లాస్ట్ అని ఉంటుంది, నేనే లాస్ట్గా ఉన్నాను అని ఉంటుంది గెట్ ఆఫ్ అవ్వడంలో అని చెప్తాడనమాట. అప్పుడే యూజింగ్ హ్యూక్ కూడా ఇంకా సేత్సైని యాక్టివేట్ చేస్తాడు, చూడాలని ట్రై చేస్తుంటే ఇంకా అప్పుడే దోగ్జా కూడా ఆమ్నిషియన్ రీడర్స్ వ్యూ పాయింట్ లెవెల్ 2 ఉంటుంది కదా, అది యాక్టివేట్ చేసి చూద్దాం అనుకుంటాడా, కానీ ఇంకా తనకి అది యాక్టివేట్ అవ్వదన్నమాట. ఇప్పుడే ఇలా జరగాల అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఇంకా ఆ వ్యక్తి ఉంటాడు కదా అపోస్టల్, తను అంటూ ఉంటాడు అనమాట, వెంటనే అతన్ని చంపేయి, నువ్వు అతన్ని చంపేయి, తను చాలా డేంజరస్ అని దోగ్జా వైపు చూపిస్తూ ఉంటాడనమాట. అతను కేవలం నీలాగా నటించడమే కాదు, ఫ్యూచర్లో మార్పులు రావడానికి కూడా కారణం అతనే అని చెప్తూ ఉంటాడు ఆ పోస్టల్ వచ్చేసి. అప్పుడే దోగ్జా అంటాడు, నువ్వు కూడా నాలాగనే కదా, నువ్వు కూడా నాలాగనే చేసావన్నీ అంటూ ఉంటాడు అనమాట. లేదు, నేను నీకంటే డిఫరెంట్, యూజింగ్ హ్యూక్ నువ్వు నాతో చేతులు కలుపు, మనిద్దరం కలిసి పోరాడదాం, నేను ఎప్పటికీ బీట్రే చేయను, నేను వెన్నుపోటు పొడిచడం అనేది నాకు ఆలోచనే లేదు అని ఆ పోస్టల్ చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే యూజింగ్ హ్యూక్ వచ్చేసి తన స్పాట్ తీసుకొని వస్తుంటాడు, అట్లా నడుస్తూ వచ్చి ఒకరేమో ప్రాఫిట్, ఇంకొకడేమో అసలు ఈ రివిలేషన్ చెప్పేవాడంట అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఆ వ్యక్తి ఉంటాడు కదా అవతార్ రూపంలో ఉండే అపోస్టల్ వచ్చేసి, వాడిని తొందరగా చంపే అంటుంటే అప్పుడే యూజింగ్ హ్యూక్ వచ్చేసి ఆ తల ఉంటుంది కదా నరికేసి ఉంటాడు కదా, ఆ తలపైనే కాళ్ళు పెడతాడు అనమాట. ఏం చేస్తున్నావు నువ్వు అని అపోస్టల్ అడిగితే, ఒకవేళ నీకు నిజంగానే ఫ్యూచర్ తెలిసినట్టయితే నేను ఒకటి అడుగుతాను చెప్పని యూజింగ్ హ్యూక్ అంటాడు. ఆ స్వాడ్ని దోగ్జా మెడపైన పెట్టేసి,
ఇప్పుడు నేను అడుగుతున్నా చెప్పు, నేను వీడిని చంపుతానా లేదా అని యూజింగ్ హ్యూక్ అడుగుతాడనమాట. వెనకాల నుంచి ఈవోనేమో అసలు ఏం చేస్తున్నాడు వాడు అని అంటూ ఉంటుందన్నమాట. యూజింగ్ హ్యూక్ ఆ పోస్టర్ని అడుగుతూ ఉంటాడు. ఒకవేళ నీకు నిజంగానే ఫ్యూచర్ గురించి ఈ రివీలేషన్ ద్వారా తెలిసి ఉంటే అసలు నీకు తెలిసి ఉండదు కదా ఇప్పుడు నేను ఏ చాయిస్ తీసుకుంటానో, వీడిని చంపుతానా చంపనా అని అడుగుతూ ఉంటాడనమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఏంటి వీడు సేమ్ నాకు యూజ్ చేసిన మెథడే యూజ్ చేస్తున్నాడని. అంటే దోగ్జా కూడా అప్పుడు మీకు గుర్తుందా, ఆ సీ కమాండర్ కడుపులోకి తోసేస్తాడు దోగ్జాని, సేమ్ అదే సిచ్యువేషన్ లానే ఉంది అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఒకవైపు ఈ అపోస్టల్ అంటూ ఉంటాడనమాట, ఖచ్చితంగా నువ్వు వాడిని చంపేస్తావు, నిన్ను బాగా అర్థం చేసుకున్నాను, నేను చెప్తున్నాను కదా, దాంట్లో అసలు డౌటే లేదు, నువ్వు ఖచ్చితంగా వాడిని చంపేస్తావు, తొందరగా చంపేయి అని అంటూ ఉంటాడు. అంతలోపలంగా యూజింగ్ హ్యూక్ వచ్చేసి ఏంటి ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు అన్నట్టు గట్టి కాళ్ళు పెట్టి ఆ తలనే నొక్కుతాడు. అవి ముక్కలు ముక్కలు అయిపోతుంది అనమాట ఆ తల. అప్పుడే ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఏంటి యూజింగ్ హ్యూక్ నిజంగా నన్ను వదిలేసాడా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే యూజింగ్ హ్యూక్ వచ్చేసి దోగ్జాని అలా చూసి ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు. దోగ్జా అంటే హే ఎక్కడికి వెళ్తున్నావు, లీజీ హేని ఇక్కడే వదిలేసి వెళ్తావా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా యూజింగ్ హ్యూక్ చెప్తాడనమాట, ఇంకా ఆల్రెడీ ఫ్యూచర్ మారిపోయింది కాబట్టి నా ప్లాన్స్ కూడా మారిపోయాయి అని యూజింగ్ హ్యూక్ చెప్తూ ఉంటే, ఒకవేళ నువ్వేం చేయాలనుకుంటున్నావో ఎలాగైనా చేస్తావు కదా, కలిసి చేస్తే నీకే మంచిది కదా, నేను నీకు హెల్ప్ చేయగలను అని దోగ్జా అంటూ ఉంటాడు. అప్పుడే యూజింగ్ హ్యూక్ వెనక్కి తిరిగి అంటాడు దోగ్జాతో, నేను నా డెప్ట్ని తీర్చేసుకున్నాను, నీ ఫ్లాగ్ అని తీసుకోవడం లేదు కదా, అదే నేను నీకు లాస్ట్గా చేసే ఫేవర్ అని చెప్తాడు. అప్పుడే దోగ్జా అంటాడు, ఏదేమైనప్పటికీ నువ్వు ఈ స్టేషన్ ఇలా వదిలేసి వెళ్ళలేవు, నిన్ను వదిలేస్తే తప్ప. అంటే ఈ స్టేషన్కి ఇప్పుడు హెడ్ వచ్చేసి రిప్రజెంటేటివ్ వచ్చేసి దోగ్జా కదా, ఈ గ్రూప్లోనే ఉంటాడు యూజింగ్ హ్యూక్ కూడా. ఇప్పుడు గ్రూప్ నుంచి పోవాలనుకుంటే దోగ్జా చెప్తేనే పోవాలన్నమాట. సో నువ్వు నేను చెప్పుకోకుండానే వెళ్ళిపోతున్నావు కదా, నా నుంచి పనిష్మెంట్ తీసుకోవడానికి అంగీకరిస్తున్నావా అన్నట్లు దోగ్జా అంటాడు. ఇంకప్పుడే యూజింగ్ హ్యూక్ వచ్చేసి తన స్పాట్ని బయటికి తీస్తూ ఉంటాడనమాట. ఇంకా దోగ్జా భయపడిపోతాడు, హే ఆకాకు, నాకు నీ ప్లాన్ తెలుసు, నువ్వు ఇప్పుడు జుంగు స్టేషన్కి వెళ్తున్నావు కదా, అక్కడ క్యాప్చర్ ద ఫ్లాగ్ సినారియోని కంప్లీట్ చేయడానికి. సో నీ గోల్ కూడా రూలర్స్ పాత్రని వెళ్ళడమే కదా, తర్వాత బ్లాక్ ఫ్లాగ్ని తీసుకోవాలనే కదా నీది, దానికి నేను హెల్ప్ చేస్తాను అని దోగ్జా అంటూ ఉంటాడు. ఇంకా యూజింగ్ హ్యూక్ అంటాడు, అన్నిటికంటే తొందరగా అయిపోయేది నీ ఫ్లాగ్ తీసుకుంటే అయిపోతుంది కదా అంటే, అప్పుడే దోగ్జా అంటాడు, అయితే వెళ్ళి ట్రై చేయి ఒకసారి నా ఫ్లాగ్ని తీసుకోవడానికి చూడు అని అంటూ ఉంటాడు అనమాట. ఇంకా దోగ్జా అంటాడు, చూద్దాంలే నీ స్వార్డ్ త్వరగా పనిచేస్తుందా లేకపోతే నా మాటలు త్వరగా పనిచేస్తాయా అని. అంటే దోగ్జా ఇప్పుడు లీడర్ కదా, పనిష్మెంట్ అని ఒకటి ఉంటుందన్నమాట ఎబిలిటీ రిప్రజెంటేటివ్కి, తన మాటలు యూజ్ చేసి పనిష్మెంట్ ఎలాగైనా ఇచ్చేయచ్చు అనమాట. సో దోగ్జా అంటాడు, చూడు నువ్వు నీ స్వాడ్ని తొందరగా దిగలేవా, నేను నా పనిష్మెంట్ ఇవ్వగలనా అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇంకా దోగ్జా అంటాడనమాట, నువ్వు జుంగుకు వెళ్ళనవసరం లేదు, నువ్వు దాని బదులు నార్త్ సైడ్కి వెళ్ళు, నేను అక్కడ నీకు టైరెంట్ రూలర్స్ది ఫ్లాగ్ తీసిస్తాను, అక్కడ చూపిస్తాను, అప్పుడు ఆ టెరిటరీ అంతా నీదే అవుతుంది అని దోగ్జా చెప్తుంటే యూజింగ్ హ్యూక్ అంటాడు, నేను అదంతా ఒంటరిగా చేయగలను అని. అప్పుడే దోగ్జా అంటాడు, ఏంటి ఇంకా నీకు కేవలం 48 గంటలు మాత్రమే ఉంది 4th సినారియో ఎండ్ అవ్వడానికి, నువ్వు అనుకుంటున్నావా నువ్వు కేవలం ఈ కొంచెం సమయంలోనే 20 స్టేషన్లు నీ ఎందుకు నువ్వే తెచ్చుకోగలను అనుకుంటున్నావా, అప్పటికి నువ్వు బ్లాక్ ఫ్లాగ్ని కూడా తెచ్చుకొని ఉండాలి కదా, నీకు ఇంకొక రీజన్ కూడా ఉంది కదా నార్త్కి వెళ్ళడానికి, నీ ఫ్యామిలీని మాత్రం నువ్వు వదిలేస్తున్నావా ఏమన్నా ఈ టర్న్లో అని అంటూ ఉంటాడు దోగ్జా. అంటే నాకు తెలిసి దీన్ని బట్టి ఏమైంటుందంటే యూజింగ్ హ్యూక్ ఒక ఫ్యామిలీ నార్త్లో ఉండిండొచ్చు. సో నెక్స్ట్ తెలుసుకున్నాం అది ఎప్పుడో. ఇంకా అప్పుడే ఆ మాటలన్నీ విన్న యూజింగ్ హ్యూక్కి కోపం వచ్చేస్తుంది అనమాట, కత్తి తీసేసి చంపేద్దామా అన్నట్లు చూస్తుంటాడు. దోగ్జా అంటాడు, హే కామ్ డౌన్, నేను ఇది నీ మంచి కోసమే చెప్తున్నాను, ఇంతగా నా మీద కోప్పడాల్సిన అవసరం లేదు, నేను నీకు నిజంగానే సహాయపడాలనుకుంటున్నాను. అప్పుడే జుంగ్ హ్యూక్ అడుగుతాడనమాట, ఏంటి నా మంచి కోరా, అసలు ఈ లోకంలో ఫ్రీగా ఏది దొరకదు, నీకు ఏం కావాలో చెప్పు అని అడిగితే దోగ్జా అంటాడు, అది జస్ట్ సింపుల్, నువ్వు నాకు ఒక విషయం చెప్పాలా, ఇందాక అతను నిన్ను చంపేసావు చూడు, ఆ అపోస్టల్ రూలర్ ఉన్నాడు కదా, వాడి అట్రిబ్యూట్స్ ఏంటో నువ్వు చూసావు కదా ఇందాక, అవేంటో నాకు చెప్పు, అందులో వాడే కదా లాస్ట్గా గెట్ ఆఫ్ అయింది, నాకు వాడి అట్రిబ్యూట్స్ చెప్తే చాలు అని అంటూ ఉంటాడు దోగ్జా. అసలు వాడికి ఉన్న ఇంకొక అట్రిబ్యూట్ ఏంటి, అసలు లాస్ట్కి మొత్తానికి వాడి ఐడెంటిటీ ఏంటి అని అడుగుతాడు దోగ్జా. ఇంకా మనకు అక్కడ ఏం జరిగిందో చూపియరనమాట. ఇంకా లాస్ట్కి చూస్తామన్నమాట, సుంకుకు మిన్సియో వచ్చేసి దోగ్జా ముందర నీల్ డౌన్ చేసి కూర్చొని ఉంటారనమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఇప్పుడు వీడికి మొత్తం చెప్పాలా వద్దా వీళ్ళిద్దరికి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే దోగ్జా అంటాడు, మీ ఇద్దరిలో ఎవరికైనా అసలు SSSS గ్రేడ్ ఇన్ఫినిట్ రెగ్రెసర్ అనే నోవెల్ పేరు తెలుసా అంటే, అందులో సుంకుకు చేయెత్తి, నేను దాన్ని ముందు చదివాను, అదే కదా ర్యాంకింగ్ నెంబర్ 1లో ఉంది నోవెల్ అని సుంకుకు అంటాడు. ఇంకా అప్పుడే ఇంకా పక్కన మిన్సియో కూడా అంటాడు, అవును కదా నేను మర్చిపోయాను, కానీ
కానీ నాకు ఇప్పుడే గుర్తొచ్చిందని మించుకు అంటాడు. అవును, అయినా కూడా దాంట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ అక్కడ ఇక్కడ అన్నీ తీసి అన్ని రకాలవి కలిపేసి ఉంటారు కదా అని మించుకు అంటాడు. దోగ్జా అనుకుంటాడు, వీళ్ళు ఒకవేళ ఇంట్రెస్టింగ్గా చదవాలనుకుంటే వేస్ ఆఫ్ సర్వైవల్ చదవచ్చు కదా ఫస్ట్ ప్లేస్లో అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఇంతకు ముందు రోజుల్లో అంటే ఇదంతా జరగకముందు మామూలుగా ఉన్న రోజుల్లో అయితే అప్పుడు దోగ్జా ఒక పోస్ట్ చూసాడంట. టుడేస్ బెస్ట్ అని ఒక సెక్షన్ ఉంటుందంట. అది దోగ్జా యాక్సిడెంట్గా ఒకసారి నొక్కి చూసినాడంట. ట్రాన్సెండెన్స్ అండ్ కన్స్టలేషన్ స్పాన్సర్స్, ఇంకా స్ట్రీమింగ్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్, సర్వైవల్ గేమ్ ఆఫ్ క్లియరింగ్ అబ్జర్వ్డ్ మిషన్స్, అట్లా కొన్ని ఉండి వాటిలో ఎస్ఎస్ఎస్ గ్రేడ్ ఇన్ఫినిట్ రెగ్రెసర్ అని కూడా ఉంటుందన్నమాట. దోగ్జా ఆలోచిస్తుంటాడు, నేను అప్పట్లోనే చూశాను ఇది అన్నట్లు. అప్పుడు దోగ్జా వీళ్ళకి చెప్తాడనమాట, ఆ ఫస్ట్ పోస్టర్ ఉన్నాడు కదా వాడే ఆర్డరు నేను ఇందాక చెప్పిన ఎస్ఎస్ఎస్ గ్రేడ్ ఇన్ఫినిటీ రెగ్రెసర్కి అని చెప్తాడనమాట. వీళ్ళు ఆశ్చర్యపోతారు, ఏంటి వాడా అన్నట్లు వీళ్ళు అనుకుంటారు. ఇంకా దోగ్జా అనుకుంటాడు, ఇది మొత్తం చాలా కామన్ ప్లాట్, సిమిలర్గా ఉండేది మొత్తము ప్లాట్కి, డెవలప్మెంట్ డీటెయిల్స్ ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ సేమ్ ఉండేవి వేస్ ఆఫ్ సర్వైవల్కి దీనికి అని దోగ్జా ముందు గమనించి అప్పుడు ఆ స్టోరీని అప్పుడులో ఇంకా దోగ్జా వచ్చేసి ఏం చేయలేక ఇంకా ఒక పోస్ట్ పెడతాడనమాట, ఒక కమెంట్ చేస్తాడనమాట. ఏంటి అసలు ఇదంతా కాపీ కదా, ఇది ఆల్రెడీ వేస్ ఆఫ్ సర్వైవల్ ఉంది కదా, దాన్ని కాపీ చేశారు కదా అన్నట్టు మెసేజ్ పెడతాడు. అప్పుడు వచ్చేసి ఇంకా మిగతా కామెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ బుక్ చదివే వాళ్ళు రీడర్స్ అనుకో, వాళ్ళు వచ్చేసి దోగ్జా మీదకి రివర్స్లో కామెంట్ చేసేవాళ్ళు అనమాట. ఏంటి ఇది సేమ్ జానర్ కాబట్టి ప్లాట్స్ కూడా దాదాపు సేమ్గా ఉండొచ్చు, కానీ అంత మాత్రాన మొత్తం ఒకటే అని ఎలా చెప్తావు, అసలు నీకేం తెలుసు, అయినా కూడా కాపీ చేయాలన్నా కూడా అంత అంటే వీళ్ళ దృష్టిలో వచ్చేసి వేస్ ఆఫ్ సర్వైవల్ ఏం బాగుండదు అనమాట. అలాంటి నోవెల్ని ఎవరు కాపీ చేస్తారని కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ దోగ్జా ఒక్కడు ఖచ్చితంగా లాస్ట్ వరకు చదివినాడు అనమాట. కాబట్టి దోగ్జాకు తెలుసు అది ఎంత బాగుంటుందో అనమాట. ఇంకా అప్పుడే వీళ్ళు వచ్చేసి ఏంటి అది కాపీ చేసిన వర్కా అని వీళ్ళు అంటూ ఉంటారనమాట. అప్పుడు దోగ్జా అంటాడు, ఆ ఫస్ట్ పోస్టర్ దగ్గర ఫైల్ ఉందన్నమాట, టెక్స్ట్ ఫైల్ ఉంది ఆ నోవెల్ది, అతను రాసిందేది ఉంది, నిజమైంది లేదు. సో మనం కూడా అలాగనే సేమ్ అలా ఒక కాపీ తయారు చేయాలి, ఆ వ్యక్తికి ఆ ఫైల్ వాడు రాసిన ఫైల్ చూసుకుంటే వానికి అర్థమైపోతుంది నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో కొంచెం కొంచెంగా అని దోగ్జా చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా వీళ్ళు వచ్చేసి అంటూ ఉంటారనమాట, కానీ వాడికి అన్నీ తెలిసినప్పుడు మనం తన్ని ఎలా ఓడిస్తాము, వాడు మొత్తం ఎంటైర్ నోవెల్ని మొత్తం వాడు కాపీ చేసి ఉంటాడు కదా అంటే దోగ్జా అంటాడు, వాడు నాకు తెలిసినంత వరకు మొత్తం లాస్ట్ వరకు ఏమీ కాపీ చేయలేదు, వాడు స్టార్టింగ్లో ఉన్న కొన్ని వాటికి మాత్రమే కాపీస్ చేసి ఇంకా మిగతాది కాపీ చేయడం ఆపేసి తన కొద్ది తను ఏదో రాసుకున్నాడు, ఎందుకంటే మొత్తం కాపీ చేస్తే కాంట్రవర్సీలో పడతాడు కాబట్టి మొత్తం చేయలేదు అని దోగ్జా చెప్తూ ఉంటాడు. ఇంకో దోగ్జా అంటాడు, అయినా కూడా ఇంకా కొంచెం కాలం అయిపోయిన తర్వాత వాడికి ఉన్న ఇన్ఫర్మేషన్ పనికిరాదు, ఎందుకంటే ఇంకా వాడు కొంచెం వరకే కదా స్టార్టింగ్లో ఒక మాత్రమే కదా కాపీ చేసిన తర్వాత వానికి లాస్ట్లో ఏం జరుగుతుందో వాడికి తెలియదు కాబట్టి మొత్తం పనికిరాదు వానికి కూడా అది అని దోగ్జా అంటూ ఉంటాడు. అసలు మీకు ఇదంతా ఎలా తెలుసు అని మించేపు అడుగుతాడు. దోగ్జా చెప్తాడు, నాకు తెలుసు అంతే, అందులో అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే నేను మీ ఇద్దరితో ఒకటి చేయించాలి అని చెప్తాడనమాట. మీ ఇద్దరు ముందు చెప్పారు కదా కొంతమంది ప్రాఫిట్స్ టైరెంట్ రూలర్ వల్ల ఓడిపోయారు అని దోగ్జా అడిగితే అప్పుడే ఇంకా వాళ్ళు చెప్తారనమాట, అవును వాళ్ళు చాంగ్సింగ్ స్టేషన్ని ఆక్యుపై చేయాలనుకున్నారు, ఇంకా చాలామంది దాంట్లో ఉండే కొంతమంది కూడా చాలా ఫోర్స్ వల్ల వాళ్ళతో ఇన్ఫర్మేషన్ బయటికి తెప్పించుకున్నారు అని చెప్తూ ఉంటారన్నమాట. ఓ అవునా, అయితే ఇది ఇంకా బెటర్ కదా అని దోగ్జా అంటాడు. ఇంకా దోగ్జా ఆలోచిస్తుంటాడు, ఇంకా 48 గంటలు మాత్రమే మిగిలి ఉంది ఈ సినారియో మొత్తం ఎండ్ అవ్వడానికి, అంతలోపల నేను ఎలాగైనా ఆ టైరెంట్ రూలర్ని ఓడించాలి. ఇంకా అప్పుడే దోగ్జా చెప్తాడనమాట, ఇప్పటి నుంచి మన దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ని మొత్తం మనం అందరి దగ్గరికి స్ప్రెడ్ చేయాలా, అలా స్ప్రెడ్ చేసి దాన్నే రివీలేషన్ చెప్దాము అందరికీ అంటారనమాట. కానీ ఎలా చేస్తాము అని సుంకుకు అడిగితే మనము అవన్నీ ఎస్ఎస్ఎస్ గ్రేడ్ ఇన్ఫినిట్ రెగ్రెసర్ అనే పేరుతో దాన్ని అన్నింటినీ కాపీస్ చేసేసి దాన్ని మన కొద్దీ మనమే రెడీ చేసి అమ్మేద్దాము అని దోగ్జా చెప్తాడనమాట. సో ఇలా దోగ్జా ఒక కొత్త ప్లాన్ వేస్తాడనమాట.